ఓం అండి. మేడం స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే సార్, రికార్డింగ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓం మేడం. దయచేసి మేడం గారు మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం మేడం. మేడం గారు వ్యాఖ్యానం జరుగుతున్నప్పుడు ఎవరు కూడా ప్లీజ్ దయచేసి ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. మధ్యలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగొద్దండి. మీకు ఏమున్నా కానీ నోట్ చేసుకోండి. లాస్ట్ లో 20 to 25 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి టైం ఇస్తారు. అప్పుడు మీరు అడిగితే దానికి సమాధానాలు వస్తాయండి. ఎందుకంటే జ్ఞానం జరుగుతున్నప్పుడు మధ్య ఫ్లో ఆగిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఓం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కోటి. ముందుగా ప్రతిక్షణం నాలో ఉండి నడిపిస్తూ నా చేత ప్రత్యక్షరం పలికిస్తున్న గోవిందుని పాదపద్మాలకి అనంత కోటి పాదాభివందనాలు. మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పతంజలి టీంకి, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యం గారికి, కోటి గారికి, వీళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక అభివందనాలు. ఈరోజు టాపిక్ అనుకోకుండా టర్న్ అయ్యింది. మేబీ ఈరోజు మనందరికీ విశ్వం ఈ జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకుందని నేను అనుకుంటున్నాను. సో విశ్వం ద్వారా, భగవంతుడి ద్వారా ఈ జ్ఞానాన్ని మీకు పంచడానికి నేను మీ ముందుకు వచ్చాను. కొంచెం అంటే ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం ఈ సబ్జెక్ట్ ఈజీగానే ఉంటుంది, మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. మీరందరూ నా విన్నపం ఏంటంటే, అందరికీ బాగా వినిపిస్తుంది అనుకుంటా. శ్రీనివాస్ ఓకే కదా నా వాయిస్? ఫైన్ మేడం, వినపడుతుంది మేడం. ఇప్పుడు మేడం గారు అందరికి కనపడుతున్నారు కదండి. స్పాట్ లైట్ చేశాను ఇప్పుడే. ఓకే మేడం, కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు ఏంటంటే ఈ జ్ఞానం ఇది ఏంటంటే స్పిరిచువల్ సైన్స్. దీంట్లో ఏది అవాస్తవం అనేవి లేవు. ఈ కేస్ స్టడీస్ అన్ని ప్రూవెన్ కేస్ స్టడీసే. ఈ స్పిరిచువల్ సైన్స్ అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం చదివిన నాలెడ్జ్, అంటే స్పిరిచువల్ సైన్స్ అనేది విజ్డమ్. నాలెడ్జ్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫిజిక్స్, మ్యాథ్స్, లాంగ్వేజెస్, ఇవన్నీ మనం నేర్చుకున్న, అంటే లాజికల్ మైండ్ ఎక్కువ ప్లే చేస్తుంది. సో ప్రస్తుతం ఈ గంట లాజికల్ మైండ్ పక్కన పెట్టి అసలైన ఆధ్యాత్మిక శాస్త్రం సంబంధించిన వాస్తవాలు మనం తెలుసుకుందాం. సో ఈరోజు టాపిక్ మీకు కోటి గారు షేర్ చేశారు కదా, అంటే కేస్ స్టడీస్. కొంతమంది వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఓవర్కమ్ చేశారు, వాళ్ళు ఏ టూల్స్ వాడుకున్నారు అనే దాని గురించి నేను 1 సెకండ్ అండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకే ఒక సెకండ్, గివ్ మీ టైం. బయట డిస్టర్బెన్స్ అంత ప్లేసెస్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక 2 ఇంపార్టెంట్ బేసిక్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి తర్వాత మనం కేస్ స్టడీస్కి వెళ్దామండి. ఇది ఎలా అంటే ఈ పర్టికులర్ జ్ఞానం ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. పూర్వజన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. ఓకేనా? నెంబర్ 1 పూర్వజన్మ సిద్ధాంతం, నెంబర్ 2 అటుపక్కది కర్మ సిద్ధాంతం. ఈ రెండింటిని మీరు బాగా పట్టుకుంటే ఈ ఆత్మజ్ఞానం గురించి పట్టొస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకు, అంటే ఎటువంటి జ్ఞానం తెలుసుకుంటే మన కర్మలన్నీ జస్ట్ అగ్నిలో దూది పింజంలాగా దగ్ధమైపోతాయో అటువంటి జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఓకే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే మన జ్ఞానంతో అగ్నిలో మన కర్మల్ని ఇలా చిటుకు వేసినట్టు దగ్ధం చేసుకోవచ్చు. అది ఎవరు రమణ మహర్షి చెప్పినా, బుద్ధుడు చెప్పినా, జీసస్ చెప్పినా, ఇది యూనివర్సల్ ట్రూత్ అండి. ఇది సైన్స్. ఎలాంటి స్పిరిచువల్ సైన్స్ అంటే 2+2 = 4 అనేది మీరు ఏ ప్లానెట్కి వెళ్ళినా కూడా దాంట్లో తేడా ఉండదు. 3.9 కానీ 4.1 కానీ అలా ఉండదు. సో అటువంటి స్పిరిచువల్ సైన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. కొన్ని ఉంటాయి, ఒకరి సిద్ధాంతం వేరే ఉంటుంది, ఒక ఆథర్ ఒకలాగా చెప్తాడు, ఇంకో ఆథర్ ఇంకోలాగా చెప్తారు. కాంట్రవర్సీస్ ఉంటాయి మనం చదివే పురాణాల్లో కానీ మనం చదువుకున్న వీటిల్లో, రిలీజియన్ బేసిస్ దాంట్లో. కానీ దీంట్లో ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్ స్పిరిచువల్ సైన్స్. ఆ యూనివర్సల్ ట్రూత్ లాస్లో ఏం చెప్తారంటే, ఫస్ట్ది చెప్పాను కదా, ఈ 2 పునర్జన్మ సిద్ధాంతం. అంటే పునరపి జననం, పునరపి మరణం అని మనం తెలుసుకుంటాం. అంటే
ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ మన పూర్వజన్మ ఉంది అనేది గట్టిగా మనందరం నమ్మాలి. దానికి ప్రూఫ్స్ చాలా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. సో పూర్వజన్మ సిద్ధాంతం ఒకటి. రెండోది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే అది కూడా ఓవర్లాప్, కార్యకారణ సంబంధం అంటాం, కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం పూర్వజన్మల్లో ఏం చేసుకున్నామో దాని కంటిన్యూషన్ ఈ జన్మల్లో మనకు ఉంటాయి అనేది కార్యకారణ సంబంధం. మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, మనం చెడు చేస్తుంటే మనకు చెడు వస్తుంది. మనం తెలుసో తెలియకో పూర్వజన్మలో ఏవో చేస్తుంటాం, దాని కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు వస్తున్నాయి. కానీ దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాంట్లో ఫ్రీ విల్ ఉంటుందండి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, డెస్టినీ, ఫ్రీ విల్. డెస్టినీ అంటే ఏంటంటే మనము ఆల్రెడీ సోల్ ప్లాన్ లో ఆకాశిక్ రికార్డ్స్ లో మనం కొన్ని రాసుకొని వస్తాం. దట్ ఈస్ కాల్డ్ డెస్టినీ. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రవిశంకర్ జీ చెప్పినట్టు సింపుల్ గా చెప్పాలంటే డెస్టినీ అంటే హైట్. హైట్ అనేది మనకి కొంతమంది 6కి వెళ్తారు, కొంతమంది 5 ఫీటే ఉంటారు. అది మనకు తెలుసో తెలియకో ఒక సోల్ ప్లాన్ లో మనం డిసైడ్ చేసుకొని వస్తాం. వెయిట్ అనేది ఫ్రీ విల్. అంటే మనం ఎంత వెయిట్ తగ్గాల, పెరగాల, సన్నగా ఉంటే ఇంకొంచెం మన ఎఫర్ట్ పెట్టి, లావుగా ఉంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం, డైట్ ప్లాన్ చేయడం, అవన్నీ మన ఫ్రీ విల్లో ఉంటాయి. సో మనం కొన్ని బంధాలు ఉంటాయి. అంటే మనం మన పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మన పిల్లలు మనల్ని పర్మిషన్ అడుగుతారు, మేము మీ ఊళ్ళోకి రావడానికి సిద్ధంగా ఉన్నాము, పర్మిషన్ ఇస్తారా అని. శ్రీనివాస్ గారు సైలెంట్ లో బెటరా, ఎవరు సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది? యా, హలో. సో ఇలాంటివి కొన్ని బంధాలు మనం ఎంత ట్రై చేసినా కొంతమందిని ఫస్ట్ అటెంప్ట్ లో చూడగానే, ఇప్పుడు ప్రేమ వివాహాలు అలా అనుకుంటాం కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అవి ఏంటంటే ఒక జన్మలో ఆల్రెడీ రాసుకొని వచ్చినవి కొన్ని ఉంటాయి కొన్ని. సో మన బంధాలు, మన పేరెంట్స్ కానీ, మన పిల్లలు కానీ, మన రిలేటివ్స్ కానీ, ఇవన్నీ మనం ఒక సోల్ ప్లాన్ లో మనకు సోల్ గైడ్స్ ఉంటారు. అన్ని మనల్ని అడుగుతారు, ఏది ఇలా ఉండాలనుకుంటున్నావు, అలా ఉండాలనుకుంటున్నావు. అలా ఆ గైడెన్స్ ద్వారా మనం కొన్ని ఎంచుకుంటాము. మనకు ఆత్మజ్ఞానం ఉంటే మనం చాలా ఇరుకతో మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ జ్ఞానం అనేది ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాగండి. బ్యాంక్ లో మనం మనీ వేస్తే పోతూ ఉంటే మనకు ఫ్యూచర్ లో మనం కూర్చున్న రిటైర్మెంట్ లో మనం బెనిఫిట్స్ పొందుతాం. అలాగే ఈ జ్ఞానాన్ని మనం మన బ్యాంక్ లో వేసుకుంటూ ఉంటే మనం ఈ శరీరాన్ని వదిలిన తర్వాత నెక్స్ట్ జన్మలో ప్లానింగ్ డెఫినెట్ గా బెటర్ గా ఉంటుందండి. నేనే సగుణోపాసన నుంచి వచ్చి ధ్యానంలోకి వచ్చాక, ఓకే నేను ఆకాశకి రికార్డ్కి వెళ్ళినప్పుడు నేను ఎంత ఎరుకుతో ఉండాలి, నెక్స్ట్ ప్లానింగ్ లో ఎలా ఉండాలి అనే జ్ఞానాన్ని నేను తెలుసుకోగలిగాను. మీకు ఒక 2 జో డిస్పెంజాది, ఇంకొకటి లూయిస్ హేది, శ్రీనివాస్ గారు రేపు షేర్ చేస్తారు. ఒకసారి మీరు అది చదవండి, మీకు కొంచెం ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతం మీరు తెలుసుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, పూర్వజన్మ సిద్ధాంతం ఖచ్చితంగా నమ్మాలి. కార్యకారణ సంబంధం, ప్రతి కార్యానికి, మనం చేసే ప్రతి పనికి మన పూర్వజన్మలో, మన గత జన్మలో చేసుకున్నవి, ఈ జన్మలో చేసుకున్న అవి అన్ని కలిసి ఒక మనం రియాలిటీలో చేస్తాము అనేది. తర్వాత ఏది ఎలా జరగాలో ఫ్రీ విల్ అన్నాను కదా, దాని గురించి కొంచెంసేపు మాట్లాడదాం. మనం ఎంత కష్టపడినా సరే ఏది ఎలా జరగాలో అదే అలాగే జరిగి తీరుతుంది అనేది మెట్ట వేదాంతం అండి. మనం ఏమనుకుంటే అది అయి తీరుతుంది. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది అసలు సిసలైన జ్ఞానానికి సంబంధించిన న్యూ ఎనర్జీ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏదైనా చెయ్యాలనుకుంటా, ఇది నా వల్ల కాదులే, ఇది ఏ జరగాలనుకుంటే కాదు, మీరు చెయ్యాలి అని అనుకుంటే యూ బికమ్ వాట్ యు ఆర్ అనేది, అది కూడా ఒక యూనివర్సల్ లా. అంటే మీరు రాసుకొని వచ్చిన మీరు ఎలా బతకాలో, ఎలా ఆనందంగా జీవించాలో, ఎలా సిచ్యువేషన్స్ ని ఈజీగా ఓవర్కమ్ అవ్వాలో అనేది ప్యూర్గా మీ చాయిస్. అర్థమైందా? అది ఫ్రీ విల్ అంటారు. ఏదో పూర్వజన్మ ప్రకారం మనం ఏం చేసినా కూడా జరుగుతుంది అనేది ఇక్కడ వర్తించదు. పూర్వజన్మ ప్రకారం వర్తించేది ఏంటంటే మనం ఒక డైరీ లాగా ఒక రిలేషన్స్ అవి రాసుకొని వస్తాం, లైక్ డెస్టినీ, అంతవరకే. సో ఈ జన్మలో మనం ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా మన జీవితాన్ని జీవించవచ్చు అనేది టోటల్ గా మన చాయిసే. ఎంత ఆరోగ్యంగా జీవించవచ్చు, ఎంత ఆనందంగా జీవించవచ్చు, ఎంత బాగా అందరితోటి ఒక హంసలాగా మంచిని తీసుకుంటూ స్వీకరిస్తూ ఎలా ఉండొచ్చు అనేది పూర్తిగా మన చాయిస్. సో ఈ ఇంట్రొడక్షన్ తోటి, ఈ కార్యకారణ సంబంధంతో కొంతమంది అనుకుంటుంటారు, అసలు ఏంటి జన్మ, చనిపోయాక ఏమవుతాము, అసలు ఇవన్నీ ఎందుకు ఇలా ఫేస్ చేస్తున్నారు, కొంతమందికి వడ్డించిన విస్తరలాగా ఉంటుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి.
మన జీవితమే ఎందుకు ఇలా ఉంది అనేది ఆ భగవంతుడు పక్షపాతి అని కూడా చాలా మంది అనుకుంటారు. భగవంతుడు ఎక్కడో లేడండి. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. సో మనమే రాసుకొని వస్తాం. మనం వేప గింజ నాటితే వేప చెట్టే వస్తుంది కానీ మామిడి చెట్టు రాదు. వేప గింజలు నాటి పక్కన వాడు మామిడి చెట్టు నాటుంటాడు. చూడు పక్కవాడికి మామిడి పండ్లు కాసాయి, నాకెందుకు వేప చెట్టులో వేప పండ్లు వచ్చాయి అని ఏడిస్తే అది మన తప్పు. సో మనం ఏ గింజలు నాటితే అదే వస్తాయి. యాజ్ వి సో వి రీప్ అనేది అది యూనివర్సల్ ట్రూత్, అది సైన్స్, స్పిరిచువల్ సైన్స్. సో ఈ బేసిస్ తోటి మనము కొన్ని కేస్ స్టడీస్ చెప్తానండి. ఫస్ట్ది మాస్టర్ ఈకే గారిది తీసుకొని చెప్తాను. అదృష్టం, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఆయన నేను దర్శించగలిగే భాగ్యం కలిగింది. కావలిలో డాక్టర్ శంకర్ శాస్త్రి గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేము వెళ్ళి కలిసాం. మాస్టర్ ఈకే అంటే ఎక్కిరాల కృష్ణమాచార్య గారు, కొంతమందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు నలుగురు బ్రదర్స్, ఎక్కిరాల వేదవ్యాస గారు, ఎక్కిరాల కృష్ణమాచార్య గారు, ఎక్కిరాల భరద్వాజ్ గారు, ఇంకొకళ్ళు ఉన్నారు గుర్తులేదు. సో ఈ ఎక్కిరాల భరద్వాజ్ గారు చాలా మందికి తెలుసు. షిరిడి సాయిబాబా టెంపుల్స్ చాలా వాటిలో మనం చూస్తాం భరద్వాజ్ మాస్టర్ని. ఆయన గురు చరిత్ర, సాయిబాబా పారాయణ, తర్వాత టిబెట్ యోగివి, చాలా అవధూతలు, ఆనందమాయమ్మ పుస్తకాలు చాలా రాశారు. ఈ భరద్వాజ్ గారి బ్రదరు కృష్ణమాచార్య గారు, అందరూ పరమపదించారు వాళ్ళు. ఈ కృష్ణమాచార్య గారు ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఓరియంటల్లోను బ్యాంకులను ఎక్కడో వర్క్ చేశారు. ఆయన పార్ట్ టైము అంటే వృత్తి ఆయనది గవర్నమెంట్ జాబ్, ప్రవృత్తి ఏంటంటే జ్యోతిష్యము, హోమియోపతి ఫ్రీగా చేసేవాళ్ళు. జ్యోతిష్యం కూడా ఫ్రీగా చెప్తారు. కానీ ఆయనకి జ్యోతిష్యం అనేది ఆయనకి దైవికంగా అబ్బిన విద్య. ఆ జ్యోతిష్యంలో ఆయన అంటే దాన్ని ఏమంటారంటే దివ్య దృష్టి అంటారు, అలాంటివి కూడా ఉంటుందన్నమాట. ఆయన మనిషిని చూసి చెప్పేయగలరు జాతకం. సో ఒకసారి ఒక భార్యాభర్త 17 ఏళ్ళు జరిగిన స్టోరీలు అండి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ జరిగిన స్టోరీలే. 17 ఏళ్ల వయసు, 17 సంవత్సరాల వరకు వాళ్ళకి పిల్లలు పుట్టరు భార్యాభర్త. సో వైజాగ్లో ఉంటారు, ఈకే గారు ఉండేవారు. ఎవరో చెప్తారు, ఆయన జ్యోతిష్యుడు, ఆయన దగ్గర చాలా మంది సమస్యలతో వెళ్తే ఆయన పరిష్కారం చెప్పారు అని అంటే వెళ్తారు. వీళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాను కదా మహానుభావులు. ఈ రోజుల్లో జ్యోతిష్యులు అయితే ఈ రావుకేత పూజ చేయండి, అది చేయండి, అంత అవుతుంది, ఇంత అవుతుంది, 25,000 అవుతుంది, ₹1,00,000 అవుతుంది అలా చెప్పేవారు. కానీ ఆయన అలా కాదనమాట, మహానుభావుడు. ఆయన వాళ్ళ జాతకం చూసి ఏం చెప్తాడంటే, పూర్వజన్మలో ఈ భార్యాభర్త ఇద్దరు వస్తారు కదా, ఆ భర్త పూర్వజన్మలో ఒక వేటగాడండి. వేటకెళ్ళినప్పుడు ఒక నిండు చూలాలైన ఒక జింక ఉంటుంది. ఆడ జింకని ఆయన ఆ జాలిగా చూస్తుంది. నాకు కాసేపట్లో డెలివరీ అయిపోతుంది, ఆ బేబీ జింక ఆ డెలివరీ అయ్యాక నన్ను చంపుదు గాని అన్నట్టు ఆ కళ్ళల్లో చూస్తుంది. కానీ ఆయన పాపం, ఆయన తెలియక చేసినా తెలిసి చేసినా మనం ఎఫెక్ట్ పొందాలి కదా, ఆయన చంపేస్తాడు. తల్లి జింక, లోపల ఉండే బిడ్డ జింక కూడా ఇద్దరు చనిపోతారనమాట. చనిపోతే ఆ ఎఫెక్ట్ వల్ల ఆయనకి ఈ జన్మలో ఏమవుతుందంటే ప్రతిసారి అబార్షన్ అవ్వడం కానీ, లేదంటే పిల్లలు పుట్టాక మృగశిర నక్షత్రం రోజు చనిపోవడం కానీ, ఇట్లా 17 ఏళ్ళు ప్రతి సంవత్సరం గర్భవతి అవ్వడం, చనిపోవడం ఇట్లా అయ్యేదండి. అప్పుడు ఆయన శరణు వేడతాడనమాట. నాకు తెలియక చేశాను కదా స్వామి, దీనికి ఏంటి పరిష్కారము అని అంటే, ఆయన ఈ నవగ్రహ పూజలు అవి చెప్పలేదండి. ఆయన ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి పురిటిలో ఉండే, ఇప్పుడు ప్రసూతి ఇవి ఉంటాయి కదా హాస్పిటల్స్, మెటర్నిటీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి పురిటి నొప్పులు పడుతున్న తల్లులకి, అప్పుడే పుట్టిన బిడ్డలకి మీరు సేవ చేసుకోండి, సేవ చేయండి. తద్వారా మీ కర్మలు దగ్ధమయ్యి మీకు త్వరగా పిల్లలు పుడతారని అంటారు. వాళ్ళిద్దరూ అప్పటి నుంచి ఒక 6 నెలలు కంటిన్యూస్గా రోజు వెళ్ళి వాళ్ళకి సేవ చేసుకున్నారండి. 1 ఇయర్లో ఆమె గర్భవతి అవుతుంది. తర్వాత వరుసగా వాళ్ళకి 3 పిల్లలుకి జన్మనిస్తారు. సో ఆనందంగా ఉంటారు. సో అది ఒక స్టోరీ, అదొక కేస్ స్టడీ అనమాట. సో ఎలా వాళ్ళ పూర్వజన్మలు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడ్డాయి, ఎలా వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి ఆయన గురుకృప కూడా వచ్చింది, అది భగవదానుగ్రహం కూడా వాళ్ళకి తోడైంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనకు ఇంపార్టెంట్ మన కర్మల్ని క్లియర్ చేసుకోవడానికి 3 ఇంపార్టెంట్ టూల్స్ నేను నమ్మేది, అవి వాస్తవం కూడా. ఇప్పుడు దీంట్లో ఏం చెప్పాడు ఆయన, ఒక టూల్ సేవ చెప్పాడు.
సో సేవ, క్షమ, శరణాగతి ఈ మూడింటిని కనుక మీరు గట్టిగా పట్టుకుంటే మీకు ఇలా చెప్పాను కదా, చిటుక వేసినట్టు మీ కర్మల్ని దగ్ధం చేస్తాయండి ఇవి. సో మీరు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారో అది వాళ్ళకి సహాయం చేయండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పిల్లలు లేక బాధపడుతున్నారు. సో పురిటి నొప్పులు పడే పిల్లల తల్లులకి, పుట్టిన బిడ్డలకి సేవ చేయమన్నాడు. అలాగే మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుందనుకోండి, ఏ జన్మలోనో మీరు తెలియకో ఎవరికో ఆకల్లో ఉండే వాళ్ళకి మీరు పెట్టలేదేమో. సో మీ చేత్తో మీరు, లేకపోతే మీరు చేయలేకపోతే చేయించి ఒక 10 మందికి అన్నదానం చేయండి. మీకు ఆ ఆకలి అనేది కొంతమందికి అస్సలు ఆకలవ్వదు. అట్లాంటి వాళ్ళకి అన్నదానం చేయండి. ఖచ్చితంగా మీకు మీ మీ గట్ పవరు, మీ జీర్ణకోశ సంబంధించిన వ్యవస్థకు సంబంధించినవి ఇంప్రూవ్ అవుతాయండి. ఇవి నేను కూడా కొన్ని కొన్ని చెప్పి వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం, థ్యాంక్స్ మేడం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏ సమస్య ఎటువంటి సమస్య అయినా తీసుకోండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో దానికి సంబంధించి మీరు సేవ చేయండి. లేదు ఏమీ లేదనంటే ఏదో ఒక రకమైన సేవ మీకు తోచినట్టు చేయండి. అప్పుడు మీ కర్మలను మీరు దగ్ధం చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అలాగే క్షమా సాధన. సో సేవ, క్షమా సాధన, సమర్పణ ఈ 3. సో నెక్స్ట్ రెండో కేసు ఒకటి చెప్తాను. దాన్ని బట్టి మళ్ళా నెక్స్ట్ లాస్ట్ లో మనం ఏది ఎలా అనేది ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. సో రెండోది ఏంటంటే లూయిస్ హే అండి, LOUISHEY. లూయిస్ హే అనే ఆవిడ అఫర్మేషన్స్ గురించి రేపు శ్రీనివాస్ గారు మీకు షేర్ చేస్తారు. అంటే ఈరోజు క్లాస్ అయిన తర్వాత రేపు మీ గ్రూప్ లో షేర్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఆయన ఏంటంటే ఆవిడ లూయిస్ హే అంటే ఆవిడ 1990s లో, అంటే ఆమె అమెరికన్, ఆమెకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుందండి, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ డాక్టర్స్ చెప్తారు. కానీ తర్వాత 16 ఏళ్ళు బతుకుతుంది. 2016లో ఆవిడ బాడీ వెకేట్ చేశారు. సో ఆ 16 ఏళ్ళు అంటే డయాగ్నోస్ చేసిన తర్వాత దాదాపు 24 ఇయర్స్ బతుకుతుంది ఆవిడ. మామూలుగా అయితే సైన్స్ ప్రకారం అంటే మేము సైన్స్ లో చదివి 6 మంత్సే బతుకుతారు అనుకున్న వాళ్ళు 10 ఇయర్స్ బతికిన వాళ్ళని మేము చూసాము. ఈ పేషెంట్ 10 ఇయర్స్ బతుకుతాడు అనుకున్న వాళ్ళు 6 months లో చనిపోయే వాళ్ళని చూసాము. అంటే అల్టిమేట్ గా అంటే భర్త అన్నా మనం ముహూర్తాలు పెట్టి సిజేరియన్ చేసి మనం కొంచెం కొత్త వరకు కంట్రోల్ తీసుకొచ్చాడు, కానీ భగవంతుడు డెత్ ని ఎవరు కంట్రోల్ తీసుకోలేరు. సో ఆ క్షణం వచ్చినప్పుడు ఉఫ్ఫన్ అలా ప్రాణం వెళ్ళిపోతుంది. కాకపోతే ఆ ఇచ్చిన డిసీజ్ ని ఆమె దాన్ని ఒక పాజిటివ్ దాంతో తీసుకొని కుంగిపోకుండా, అంటే ఆమెకి నెగటివ్ ఇలాగా కుంగిపోయింది అనుకోండి, ఇంకాస్త క్యాన్సర్ సెల్స్ ఎక్కువైపోయి స్ప్రెడ్ అయ్యి బాడీకి తొందరగా ఆమె సక్కం అయిపోయేది. కానీ ఆమెని బెస్ట్ దాంట్లోంచి తీసుకొని దీనికి అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు నాకు ఇలా వచ్చింది అని అనలైజ్ చేసి అన్ని కనుక్కొని వేరియస్ టెక్నిక్స్ చేసి, అంటే అట్లనే ఆవిడ ట్రీట్మెంట్ తీసుకోలేదని చెప్పను, అలోపతికి వెళ్ళింది, హిస్టెక్టమీ తీసుకుంది, క్యాన్సర్ డ్రగ్స్ వాడింది. కానీ ఈ టెక్నిక్స్ ద్వారా ఆవిడ 24 ఏళ్ళు క్వాలిటీ లైఫ్ తో బ్రతికి పెద్ద గొప్ప ఫిలసాఫర్ అండి. లూయిస్ హే అఫర్మేషన్స్ అంటే వరల్డ్ ఫేమస్ అఫర్మేషన్స్ రాసి మనందరికీ ఆదర్శవంతంగా ఉంది. సో అటువంటి కెపాసిటీ మన అందరికీ ఉందండి. జీసస్ కూడా అదే చెప్తాడు బైబిల్లో, వాట్ ఐ కెన్ డూ యూ కెన్ ఆల్సో డూ బెటర్ వే అని అంటాడు. సో ఒకళ్ళకి సాధ్యమైంది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. కానీ ఏంటి అక్కడ అనంటే, నా వల్ల కాదులే, నా చేతని ఇది కాదులే అని ఒక రకమైన మైండ్ ని క్లోజ్ చేస్తాం చూడు. ఇప్పుడు అద్దానికి మసక కప్పితే మనం చూడలేం, అది క్లీన్ గా ఉంటేనే మనం చూడగలుగుతాం. అలాగే మన మైండ్ ని మనం ఎంత క్లీన్ గా, ఎంత క్లారిటీగా ఉంచితే మన ఇన్నర్ పొటెన్షియల్ ని మనం చక్కగా వాడుకోగలుగుతాం. సో ఈ లూయిస్ హే స్టోరీ అది సర్వైకల్ క్యాన్సర్ది. మూడో కేసు ఏంటంటే జో డిస్పెన్జా, జో డిస్పెన్జా అనే ఆయన న్యూరాలజిస్ట్, ఫేమస్ న్యూరో ఫిజిషియన్ అమెరికాలో. ఆయన బై ప్రొఫెషన్ డాక్టరు. ఆయనకి కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు వీకెండ్స్ లోను అట్లా మంత్ వన్స్ ఇన్ ఏ వైల్, ఇయర్లీ ఒక 2-3 సార్లు కార్ రేసింగ్కి వెళ్తాడు. ఒకసారి దురదృష్టవశాత్తు ఆయన కార్ రేసింగ్ అంటాం కదా, కార్ రేసింగ్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆయనకి వెన్నుముక్కలు 4 వెర్టిబ్రా అంటాం కదా, అవి విరిగిపోతాయి, ముక్కలు లాగైపోతాయి అనమాట, 4 వెన్నుముక్కలు. అప్పుడు ఆయన న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే, మేమైతే ఆపరేషన్ చేస్తాము కానీ బాగా ఎక్కువ ఇదయ్యి ఉంది,
మీకు 6 months పెరాలసిస్లో ఉండొచ్చు, ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు, మీరు కంప్లీట్గా బెడ్ రిడన్ అవ్వచ్చు. మేము గ్యారంటీ ఇవ్వలేము, దానికన్నిటికీ సిద్ధమైతేనే ఆపరేషన్ చేస్తాము అని చెప్తారు డాక్టర్స్. ఆయన ఏం చేస్తాడు, ఎనీవేస్ గ్యారంటీ లేనప్పుడు లెట్ మీ ట్రై మై అదర్ మొడాలిటీస్ అనుకొని బెడ్ మీద ఉండి విజువలైజేషన్ టెక్నిక్స్ చేస్తాడండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్, ఏది సాధించాలన్నా మనకు అది అవసరం. విజువలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు 3 ఉంటాయి, శరీరము, మనసు, ఆత్మ, బాడీ, మైండ్, సోల్. సో కంప్లీట్ హెల్త్ అంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే హార్మోనీ బిట్వీన్ ఫిజికల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, సోషల్ వెల్బీయింగ్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అని మాకు చెప్తాం. ఇంకొక పర్సెప్షన్లో చెప్పాలంటే హార్మోనీ బిట్వీన్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఓకేనా, బాడీ, మైండ్ అండ్ సోల్ ఇవి 3 హార్మోనీగా అంటే సామరస్యంగా ఉంటే అదే పరిపూర్ణమైన ఆరోగ్యం అని. సో ఏంటి ఇప్పుడు బాడీ లెవెల్లో అంటే ఫిజికల్ లెవెల్లో మనం ఏమనుకుంటామంటే సంకల్పం, ఇమాజినేషన్. సో ఇమాజినేషన్, సో మైండ్ ఇంటెన్షన్, మైండ్ లెవెల్లో ఇమాజినేషన్, సోల్ లెవెల్లో విజువలైజేషన్. అంటే సంకల్ప శక్తి, ఊహాశక్తి, భావనా శక్తి, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఓకే, సంకల్ప శక్తి అంటే ఫిజికల్ లెవెల్లో సంకల్పం అంటే ఇంటెన్షన్, సో మైండ్ లెవెల్లో ఇమాజినేషన్ ఊహాశక్తి, సోల్ లెవెల్లో విజువలైజేషన్. సో ఈ 3 అప్లై చేస్తే మనం అంటే మనం ట్రై చేస్తాం, మనం అలా కూర్చొని గాల్లో దీపం పెట్టి కాదు, మన అటెంప్ట్ మనం చేస్తూ ఈ 3టిని మనం కోఆర్డినేట్ చేస్తే రిజల్ట్స్ 10% 100% అవుతాయండి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆయన ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ చేసి ఈయన ఎలా చేశారో ఈ స్టోరీ చెప్పి దాన్ని బట్టి నేను ఎలా చేయాలో కూడా చెప్తాను. విజువలైజేషన్ ఎలా చేసేవారంటే ఈయన ఆ బెడ్ మీదే పడుకొని ఆల్రెడీ ఆయన వర్టిబ్రా అంతా హీల్ అయిపోయినట్టు, అన్ని యునైట్ అయిపోయి ప్రాపర్ ప్లేస్లో ఉన్నట్టు, ఆయన అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి చేసేవాడు, అదర్ మొడాలిటీస్ చేస్తూ వీటిని ఫాలో అయ్యేవాడు అనమాట. తర్వాత ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆల్రెడీ పేషెంట్స్ని చూసేస్తున్నట్టు, ఆల్రెడీ అయిపోయింది అన్నట్టు, ఆల్రెడీ నన్ను ఇంత బాగా చేసావు అని అక్నాలెడ్జ్ చేయడం. ఇలా చెయ్యి అని అడగడం వేరే, ఆల్రెడీ జరిగిపోయింది అని భగవంతుడికి అక్నాలెడ్జ్ చేయడం వేరే అనమాట. సో ఆల్రెడీ ఆయన బాగా అయిపోయినట్టు విజువలైజేషన్ టెక్నిక్స్ చేసేవాడు డైలీ అనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా బెడ్ మీదే ఉండేవాడు కదా. సో డాక్టర్స్ ఊహకు అందని విధంగా 3 నెలల్లో బాగా అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి ఆయన వర్క్ చేసుకొని కొన్ని హీల్ యువర్ సెల్ఫ్ అనే బుక్, యువర్ ప్లాసిబో అనే బుక్స్, వండర్ఫుల్ బుక్స్ రాసి మెడిటేషన్ క్లాసెస్ తీసుకొని ఒక పెద్ద, ఇప్పటికీ ఉన్నారు ఆయన, ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫిలసాఫర్ అయ్యారండి. అంటే ఆయనకి వచ్చింది పూర్వజన్మ కర్మని బట్టే వచ్చుండొచ్చు, వచ్చిన దాన్ని తీసుకొని మనం కుంగిపోవడమా, దాంట్లో నుంచి ఇది ఎందుకు వచ్చింది అనలైజ్ చేసి పైకి వెళ్ళడమా అనేది మన చాయిస్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ విల్. ఒక యాక్సిడెంట్ అవ్వడం అనేది ఆయన డెస్టినీలో ఉండి ఉండొచ్చు, ఆయన పూర్వజన్మలో ఏమన్నా తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ వచ్చిన దాంట్లో నుంచి మనం ఎలా ఎదుగుతాము, ఏం లెసన్ నేర్చుకుంటాము, ఎలా మనం 10 మందికి ఉపయోగపడతాము దీని ద్వారా, ఈ సిచ్యువేషన్ ద్వారా అనేది కంప్లీట్లీ మన చాయిస్. ఓకేనా. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక పాప, మీ పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ ఎంపీసీ కానీ బైపీసీ కానీ 2 తీసుకుంటుంటారు దాదాపుగా. ఓకే, ఇంజనీరు డాక్టర్ అవ్వాలనుకుంటారు అనుకోండి. ఇంటర్మీడియట్ పాప బాబు ఉన్నారనుకోండి, మీరేం చెయ్యాలి అని అంటే డాక్టర్ అవ్వాలని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకేముంటుంది, మీ బాబుని బాగా డాక్టర్ చదివించాలి అని ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ లెవెల్లో సంకల్పం, మా బాబు డాక్టర్ అవ్వాలి అనుకోవడం సంకల్పం. మైండ్ లెవెల్లో ఏంటి, మా బాబు ఖచ్చితంగా డాక్టర్ అయిపోతాడు, సమాజానికి ఉపయోగపడతాడు అని అనుకోవడం మైండ్ లెవెల్లో. నెక్స్ట్ భావనా శక్తి, విజువలైజేషన్ ఎలా చేయాలంటే మా బాబుకి ఆల్రెడీ సీట్ వచ్చేసింది, రాసేసుకోండి మిర్రర్ మీద, ఐ గాట్ సీట్ ఇన్ మెడిసిన్ అని మీ బాబు, మై సన్ గాట్ సీట్ ఇన్ మెడిసిన్ అని మీరు రాసుకొని, ఆ తర్వాత ఆల్రెడీ మంచి కాలేజ్లో మంచి మంచి పొజిషన్లో చక్కగా చదువుకొని చాలా బాగా చేస్తున్నాడు అని విజువలైజ్ చేసుకున్నారనుకోండి. అదే విజువలైజేషన్ తల్లిదండ్రులు చేస్తే పిల్లలకు కూడా చెప్పడం తేలికవుతుంది. నీకు ఆల్రెడీ సీట్ వచ్చేసింది నాన్న, ఇది నువ్వు పరీక్ష రాయాలి కాబట్టి రాస్తున్నావు, నీకు ఆల్రెడీ నీ డెస్టినీలో నీ సీట్ వచ్చేసింది అని మీరు
రిపీటెడ్గా చెప్తుంటే ఏమవుతుందంటే, విజువలైజేషన్ చేస్తుంటే యూనివర్స్ దానికి తగ్గ కెమికల్స్ని, హ్యాపీ కెమికల్స్ని మనకు రిలీజ్ చేస్తుందండి. మైండ్ నుంచి, బ్రెయిన్ నుంచి మనకు రిలీజ్ అవుతాయి అనమాట, వస్తూ ఉంటాయి అనమాట. మనకు కావలసిన హ్యాపీ కెమికల్స్ అని అంటారు వాటిని. సెరోటోనిన్, డోపమైన్ లాంటివి ఆ కెమికల్స్ మన మన బ్రెయిన్లోంచి రిలీజ్ అవుతాయి. అండ్ అంత షార్ప్నెస్ ఫిజికల్ మేనిఫెస్టేషన్గా, ఇది సీట్ గురించే కదా, ఆరోగ్యం గురించి కూడా. ఎక్కడైనా కాలు నొప్పి ఉంది, ఏదో యాక్సిడెంట్ అయ్యో లేదంటే ఉంది, ఆల్రెడీ ఆ నొప్పి తగ్గిపోయింది పూర్తిగా, నేను ఇంకా బాగా చేసుకోగలుగుతున్నాను, ఇలా విజువలైజ్ చేయడం. కంప్లీట్గా విజువలైజ్ చేసి నేను యాక్సిడెంట్ అయితే ఆర్థోపెడిషన్ దగ్గరకో న్యూరో సర్జన్ దగ్గరకో వెళ్ళొద్దని చెప్పట్లేదు, మరి దాన్ని మీరు నెగిటివ్గా క్యారీ చేసుకోకండి. కానీ అంత కెపాసిటీ నిజంగా మైండ్కే ఉంది. అంత ఆ కెమికల్స్, ఆ హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అయ్యి దానికి కావాల్సినవన్నీ బాడీ సిస్టమ్, నేచర్ దానికి అది సెట్ చేసుకునే దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మనందరం పొంది ఉన్నాం. ఎక్కడంటే ఆ భయం అనేది, నమ్మకం మన మీద లేకపోవడం, మనం నమ్ముకున్న దేవుడి మీద లేకపోవడం అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనల్ని మన లిమిటేషన్స్ పెట్టుకుంటాం అనమాట. అంటే మనకు సముద్రం అంత కెపాసిటీ ఉన్నా మనం ఏదో ఒక చిన్న నీటి బొట్టును మాత్రమే మనం దాంట్లో మనం వీఆర్ ఆల్ ఎంటైర్ సీ అనే మైండ్ సెట్లో ఉండగలిగినప్పుడు ఈ రిసోర్సెస్ అన్ని మన యూనివర్స్ నుంచి, మన మైండ్లో నుంచి మనం తీసుకోగలుగుతాం. సో అది విజువలైజేషన్ టెక్నిక్స్ తోటి ఆయన జో డిస్పెన్జా బయటపడింది. ఇంకొక మూడో కేస్ స్టడీ ఏంటంటే అనితా మూర్జని. ఆవిడ కూడా ఇప్పుడు మరి తీసేశారు నెట్లో నుంచి, ఇంటర్నెట్లో నుంచి, సంభవం ఎందుకో తెలియదు. ఆవిడ వీడియో ఒకసారి విన్నా నేను 5 years బ్యాక్. ఆవిడ సింధీస్ అంటే బై రిలీజన్ ఆవిడ ఇండియన్ బాండ్ అనమాట. ఆవిడ స్టడీస్కి అమెరికాకి వెళ్తుంది, అక్కడే అమెరికన్ పెళ్లి చేసుకుంటుంది. చాలా బాగుంటారు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తూ పోతూ ఉంటారు, ఇండియాలో ఉంటారు. వాళ్ళ తమ్ముడు ఇండియాలో ఉంటాడనమాట. సో ఆమెకి ఏమవుతుందంటే ఒక 30 years ఏజ్, అంటే పెళ్ళైన ఒక 2-3 yearsకి ఆమెకి నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అని, ఆవిడ ఇప్పటికీ ఉన్నారండి. ఆవిడ అనితా మూర్జని ఆవిడ పేరు, ANITH అనితా మూర్జని, MOORJANI కొడితే మీకు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే బుక్ రాశారు ఆవిడ, అనితా మూర్జని అనే ఆవిడ. ఆవిడకి నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అనే ఒక క్యాన్సర్ వస్తుంది. అంటే ఇట్స్ లైక్ ఏ బ్లడ్ క్యాన్సర్. అంటే అది స్టార్టింగ్ స్టేజ్లో అయితే దానికి కొంచెమే ఉంటే ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ ఆమెకి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ సెట్ కాక Stage 4 లింఫోమాకి వెళ్ళిపోతుంది. అంటే Stage 4 అంటే ఎలా అంటే, సారీ, 600 లింఫ్ నోడ్స్ని ఏమంటారంటే, లైక్ గవద బిళ్ళలని గ్రంథులు అంటారు, లింఫ్ గ్రంథులు అంటాం కదా, 600 నోడ్స్ పాజిటివ్ వస్తాయి ఆమెకి. శరీరం అంతా ఎలా అయిపోతుందంటే, ఇంకా లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎలా ఉంటారండి, ఎముకలు గూడులాగా, ఇంకా బోన్ మీద ఇంకా ప్యాచ్, అంతే, జస్ట్ స్కిన్ ప్యాచ్ చేసినట్టు, మజిల్, ఫ్యాట్ అంతా లాస్ అయిపోతుంది. సో ఇంకా ఆమెని తీసుకొని వచ్చి ఇంకా అక్కడ ఇంటెన్సివ్ కేర్లో పెట్టేస్తారు, వెంటిలేటర్ మీద పెడతారు. అక్కడ ఇంటెన్సివిస్ట్ చెప్తారనమాట, వాళ్ళు ఎవరన్నా ఉంటే, వాళ్ళ నాన్న చనిపోయి ఉంటారు, వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటుంది, వాళ్ళ అమ్మ ఆ టైంలో అక్కడే ఉంటుంది, ఇంకెవరన్నా ఉంటే మీరు పిలిపించుకోండి, ఇంకా ఆవిడ 2-3 days కంటే బతకదు, ఇంకా వెంటిలేటర్ కూడా పెట్టాము, ఆవిడకి ఇంక ఏ సెల్లో కూడా ఎక్కడ ఎనర్జీ లేదు, మొత్తం సెల్స్, లింఫ్ నోడ్స్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినాయి చెప్తారు. సో చెప్పి ఇంకా అది మాత్రం సబ్ కాన్షియస్ మైండ్లో ఆమెకి ఎక్కుతుంది. తర్వాత వెంటిలేటర్ పెడతారు. సో ఆమె ఏడుస్తే ఇంకా వాళ్ళ కొడుకుకి ఫోన్ చేస్తుంది, వాళ్ళ కొడుకు కూడా ఫ్లైట్లో వస్తూ ఉంటాడు. ఒక 2 days అయిన తర్వాత కొంచెం కదలికలు స్టార్ట్ అవుతాయి. ఒక 4 days అయిన తర్వాత, అంటే ఆవిడ తర్వాత రాస్తారు, ఆవిడ వాళ్ళ ఫాదర్ తోటి కనెక్ట్ అయినట్టు, వాళ్ళ ఫాదర్ సోల్ తోటి, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫాదర్స్ హయ్యర్ సోల్స్ తోటి మాట్లాడినట్టు, అప్పుడు లేదు నీకు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి భూమి మీద, నువ్వు చనిపోవడానికి వీలు లేదు అని వాళ్ళు ఆమెకి పుష్ ఇస్తున్నట్టు, బూస్టప్ చేస్తున్నట్టు, ఇవన్నీ తనకి విజువలైజ్ అవుతాయి అన్నమాట. విజువలైజ్ అయ్యి నెమ్మదిగా 4 days తర్వాత కొంచెం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ మీదకి రావడము కొంచెం అట్లా ఉంటుంది. ఒక 10 days కల్లా ఆవిడ, ఒక 2 weeks కొంచెం మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు మళ్ళీ
ప్రోటీన్స్ ఇవ్వడము ఉంటాయి కదా, ఐవీలో వాళ్ళు టోటల్ ప్రోటీన్ ఇన్ఫ్యూషన్ అని అంటారు, అవన్నీ ఇవ్వడం అలా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. సో ఆవిడ కోమాలో ఉంటుంది, 2 వీక్స్ కోమాలో నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచాక ఆ ట్రీటింగ్ ఇంటెన్సివిస్ట్ని పేరు పెట్టి పిలిచి హవర్ యు డాక్టర్ అని అడుగుతుంది. అసలు ఆ ఇంటెన్సివిస్ట్ షాక్ అయిపోతాడనమాట. అంటే ఆమెకి వెంటిలేటర్ పెట్టి కోమాలో పెట్టే టైంకి ఆయన పేరు కూడా తెలియదు ఆమెకి. అంటే ఇవన్నీ ఆవిడ స్టిల్ ఆవిడే చెప్పారు, అది ఏదో కట్టుకథలు కాదు, ఆవిడ వీడియోలో చెప్పి ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. అంటే బ్రతకాలి అనే స్ట్రాంగ్ జీల్ లోపల ఉంటే ఆ ఎనర్జీస్, అది అంటే మనం తలరాతని బ్రహ్మరాతని కూడా తిరిగి రాయొచ్చు అనే ఫ్రీ విల్ ఆమె ఎంచుకునింది. ఆమె సో డెస్టినీలో ఆమెది క్యాన్సర్ అనేది ఆమె పూర్వజన్మను బట్టి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని అంటారు. సో ఆమె ఆ జన్మలో నుంచి ఆమె తెచ్చుకొని ఉండొచ్చు క్యాన్సర్ అనేది, ఆమె చేసిన తప్పులు వాట్ ఎవర్ ఇట్ ఇస్, కర్మ సిద్ధాంతాన్ని, అది అదొక పెద్ద మళ్ళీ సబ్జెక్టు. కానీ దాన్ని ఫ్రీ విల్గా మార్చుకొని తను ఫైట్ చేసి, డెత్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసి మామూలు అయ్యి ఒక పెద్ద ఆథర్ ఫర్ ఎ బుక్, ఒక మోటివేషనల్ స్పీకర్, తన జాబ్ మనని తను చేసుకుంటూ, ఇది సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఎలా పాసిబుల్, స్టేజ్ 4 ఇంకా అయిపోయింది, అందరిని పిలిపించుకోండి అని ఆవిడ బయటికి వచ్చి ఎలా చేయగలిగింది అని అంటే, అక్కడ మన యూనివర్స్ నుంచి, మన యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ అవర్ మైండ్, పొటెన్షియల్ని తీసుకోవడము, లివ్ గుడ్ కెమికల్స్, అది హ్యాపీ కెమికల్స్, ఫీల్ గుడ్ అంటాం, ఆర్ హ్యాపీ కెమికల్స్ రిలీజ్ చేసుకొని ఆవిడ బతకాలనే దాంట్లో నుంచి ఎనర్జీని బూస్టప్ చేసుకొని ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి ఆ క్యాన్సర్, స్టేజ్ 4 క్యాన్సర్ని కూడా ఫైట్ చేయగలిగింది. సో అంత కెపాసిటీ ప్రతి బ్రెయిన్కి, ప్రతి హ్యూమన్కి ఉంటుంది. ఆ భయాలు, చేయలేము అనే లిమిటేషన్స్ అనే ఒక ఏమంటారు దానితోటి క్లోజ్ చేసుకున్న దానివల్ల అలా ఆ పొజిషన్లో ఉండేవాళ్ళు ఇంకేముందిలే అయిపోయింది అని అనుకునే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ సెల్స్ మల్టిప్లై అయిపోయి సకంబ్ అయిపోయి డెత్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. లేదు నేను ఫైట్ చేస్తాను, నేను ఇంకా నా లైఫ్ పర్పస్ ఇంకా ఉంది, నేను ఇంకా చేయాల్సి ఉన్నాయి అనుకొని బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు. సో వచ్చిన అబ్స్టకిల్ నుంచి ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు. మనమే చరిత్రలో చూసాం, మహానటి సావిత్రికి వచ్చిన సిచ్యువేషన్ నుంచి ఆవిడకి రిసోర్సెస్ లేకపోయి ఉండొచ్చు, ఆవిడకి తెచ్చుకున్న పేరుకి, ఆవిడ పడ్డ కష్టాలకి, తాగుడికి అలవాటు పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి తన్ను తాను సకంబ్ అయిపోయింది. సో మనకు వచ్చిన కష్టాల నుంచి మనం పైకి వెళ్ళి ఎవాల్వ్ అవుతామా, లేకపోతే మనం కుంగిపోయి మన లైఫ్ని మనమే ఎండ్ చేసుకుంటామా అనేది మన చాయిస్. సో మనకు ఇప్పుడు వెలుగు అనేది ఉంటుందండి, కొవ్వొత్తిలాగా ఇప్పుడు కొవ్వొత్తి క్యాండిల్ ఏం చేస్తుంది, తను కరిగిపోతూ వెలుగునిస్తుంది, సూర్యుడు తను వెలుగుతూ వెలుగునిస్తాడు. సో మన సూర్యుడిలాగా మనం వెలుగుతూ వెలుగునివ్వాలనా, క్యాండిల్ లాగా మనం కరిగిపోతూ వెలుగునివ్వాలా అనేది మన చాయిస్. అర్థమైందా? సో దాన్ని మనము ఎలా అనంటే మనకి ఈ ఆత్మజ్ఞానంతో, ఈ ఆధ్యాత్మిక శాస్త్రంతో మనం తెలుసుకొని మనం ముందుకెళ్ళచ్చు. సో జో డిస్పెన్జా, అనితా మూర్జని. సో ఈ నలుగురి వేయింది. ఇంకొక స్టోరీ చెప్పి నేను న్యూటన్ కేస్ స్టడీస్కి వెళ్తాను. ఒక హీరాయిన్ అడిక్ట్ స్టోరీ ఒకటి చెప్తాను. సో ఇప్పుడు దాకా మనం ఏమేమి చదువుకున్నాం, మాస్టర్ ఈకే గారి జింక సంబంధించిన దాంతో కర్మని క్లియర్ చేసుకొని సేవతో చేసుకున్న ఒక భార్యాభర్తల గురించి తెలుసుకున్నాము. లూయిస్ హే సర్వైకల్ క్యాన్సర్ని ఎట్లా ఫైట్ చేశారో తెలుసుకున్నాము. యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడ్డాడు జో డిస్పెన్జా తెలుసుకున్నాము. నాన్ హాడ్కిన్స్ లింఫోమా నుంచి ఎలా స్ట్రగుల్ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ మామూలుగా అయిపోయింది అని అనితా మూర్జని గురించి తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే హిరాయిన్ అనే డ్రగ్ ఉంటుంది కదా, అంటే డ్రగ్ అడిక్ట్స్ అంటారు కదా, అంటే మత్తు పదార్థాలకి అడిక్ట్ అవుతారే ఒక బాబు, ఒక 18 ఏళ్ల బాబు స్టోరీ చెప్తాను. బాబు అమెరికా అగైన్, మిస్టర్ జాన్ స్టోరీ చెప్తాను. అతను ఏంటంటే వాళ్ళమ్మ స్టాఫ్ నర్స్ అండి. ఆమెకి ఒక పాప ఉంటుంది. ఆమెకి చాలా ఇష్టం, బాబు కావాలి అని చాలా ప్రేయర్స్ చేసి బాబు పుడతాడు. సో బాబుని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది ఆమె చాలా మంచి డెడికేటెడ్ స్టాఫ్ నర్స్ బై ప్రొఫెషన్.
అలా ముద్దుగా పెంచుకుంటుంది. చాలా అడిగినవన్నీ ఇస్తుంది. అలా అంతా చేస్తుంది. సరే ఒకరోజు డ్యూటీ నుంచి రాగానే 16 ఏళ్ళు ఉంటాయి. నాట్ ఈవెన్ 18, 14, 16 ఇయర్స్. ఇంటికి రాగానే ఏమి శబ్దం అవ్వకపోతే తన రూమ్‌లోకి తొంగి చూస్తుంది. పడిపోయి ఉంటాడు. అన్‌కాన్షియస్ అయ్యి పడిపోయి ఉంటాడు. ఇంకా గబా హాస్పిటల్‌కి తీసుకొచ్చి తను వర్క్ చేసే హాస్పిటల్‌కి ఇంకా బాగా ఏడుస్తూ పానిక్ అయిపోతుంది. ఎట్లో ఒకట్ల డాక్టర్ రక్షించండి మా బాబుని అని. సో, ఇంకా అక్కడ 10 రోజులు హాస్పిటల్‌లో ఉంటాడు. పగలు, రాత్రి ఇంకా ప్రేయర్స్ చేస్తూ ఎట్లైనా నా బిడ్డ నాకు బతకాలి అని చాలా కష్టపడి సంహౌ తను బతికించుకుంటుంది. తర్వాత తెలుస్తుందనమాట, టెస్ట్‌లలో తెలుస్తుంది. హెరాయిన్ అడిక్ట్ అయ్యాడు ఆ బాబు అని. ఇంజెక్షన్స్ తీసుకునేవాడు డ్రగ్స్. సారీ చెప్తాడమ్మా, నిన్ను చీట్ చేశాను. నువ్వు నన్ను ఇంత బాగా చూసుకున్నావు కానీ నేను చీట్ చేశాను నిన్ను. ఐమ్ సారీ అలా చెప్తాడనమాట. రిగ్రెట్ అవుతాడు. సరేలే నాన్న ఇంకా నుంచి జాగ్రత్తగా ఉందువు గాని అని చెప్పేసి తన వంతు తను ఆ బాబుకి ఏం చేయగలను హెల్ప్ చేస్తుంది. వేరే ఇంకా అడిక్షన్ నుంచి బయటకొచ్చే వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇప్పిస్తుంది. నానా తంట పడుతూ ఉంటుందనమాట. అయితే అబ్బాయి మళ్ళీ రెండోసారి కూడా చేసి మళ్ళీ అడ్మిట్ అవుతాడు. మళ్ళీ 10 రోజులు ఉండి అట్లా అవుతుంది. సరే తర్వాత ఆమె ఏం చేస్తుందనంటే, ఆమె ఎంత బాధను అనుభవిస్తుందంటే, కన్నతల్లి నిజంగా అంత కష్టపడి పెంచుకొని డ్రగ్ అడిక్ట్ అయ్యి 2 సార్లు అడ్మిట్ అయ్యి ఎలా బయటకి రాకపోతే ఎట్లా అని ఆమె ఒక మామ్ అనేది ఒక ఎంఓఎం మామ్ అంటే అంటే ఒక డ్రగ్ ఉందండి. డ్రగ్ ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు నాకు. హిరాయిన్ని యాంటీడోట్ అంటారు. అంటే ఆల్కహాల్ని తగ్గించాలంటే డైసల్ఫిరామ్ అనే డ్రగ్ ఉంటుంది కదా, అలా ఒక డ్రగ్ అనమాట. హిరాయిన్ ఎఫెక్ట్స్ నుంచి బయటకు లాగడానికి ఆ డ్రగ్ని ఫ్రాంచైజ్ తీసుకొని, అంటే తక్కువ ప్రైస్ తోటి ఆ డ్రగ్ అసలు అమెరికాలో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారండి అక్కడ. సో పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతారు. సో నాలాగా సఫర్ అవ్వకూడదు వేరే వాళ్ళు అని ఒక సొసైటీ ఎన్జిఓ ఆర్గనైజ్ చేసి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసి ఫండ్స్ రైజ్ చేసుకొని తక్కువ అమౌంట్లో ఆ డ్రగ్ వచ్చేటట్టు చేసి హిరాయిన్ అడిక్ట్ అయిన ప్రెగ్నెంట్ లేడీస్కి హెల్ప్ చేయడము, ఇలాంటి పిల్లలకి చేయడము, అలా అంతా చేసి, అంటే తన లైఫ్ పర్పస్లో తను ఎంత డిఫికల్ట్ లైఫ్ని లీడ్ చేసేది. అది అది ఆ సోల్ లెవెల్లోనే ఎంచుకున్నానంటారు. సోల్ గైడ్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అంటే ఒక్కొక్కసారి మనకు అర్థం కాదండి, ఇంత టఫ్ జర్నీ సోల్ ఎందుకు తీసుకుంటుంది అని. మనకి ఈ ఆత్మజ్ఞానం, ఈ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని, ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకుంటేనే కొన్ని కొన్ని అర్థమవుతాయి. సో అట్లా చాలా సర్వీస్ చేసి మొత్తానికి అతను కూడా కొంచెం ప్రయోజకుడయ్యి జాబ్ చేసుకుంటాడు. అలా అలా బయటకు వస్తుందన్నమాట. సో తను అలాంటి ఆర్గనైజేషన్ తీసుకొని, అంటే తన ద్వారా సమాజానికి ఉపయోగపడడానికి తన కొడుకే అలా అవ్వడం అనేది తన జన్మలో తను ఒక భాగంగా తీసుకొని రావడం అనేది దీంట్లో మనం గుర్తించాలి. ఓకే. సో అదొక స్టోరీ. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకా ఇవి నేను నేను చదివి అది వీటిల్లో విన్నవి, అంటే ప్రత్యక్షంగా లైవ్ ఇవన్నీ విని నేను నాకు నాకు తెలిసిన సమాచారం ద్వారా తెలిసిన కేస్ స్టడీస్ ఇవి. ఇప్పుడు ఇంకొక అనదర్ 15-20 మినిట్స్ టైం ఉంది కదా, నేను 8:50 దాకా చెప్పచ్చు అనుకుంటా. ఈయన న్యూటన్ గారి కేస్ స్టడీస్ చెప్తాను నేను. ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ అని డాక్టర్ న్యూటన్ ఇంటర్మీడియట్లో నాతో పాటు కాంటెంపరీ, చాలా మందికి తెలిసే ఉంటాడు. డాక్టర్ న్యూటన్ కొండవేటి అని ఆయన మన కోదండరామయ్య కోరా కోచింగ్ సెంటర్ తెలియని వాళ్ళు ఉంటారు నెల్లూరులో. రత్నం నారాయణ పూర్వంలో కోరా కోచింగ్ సెంటర్ ఉండేది. సో కోరా అని ఆయన యాక్చువల్గా కోదండరామయ్య ఆయన పేరు. ఆయనకి ఫిజిక్స్ అంటే ఇప్పటికీ కూడా ఆయన 87-85+ ఆయన ఇప్పటికీ ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్కి ఫిజిక్స్ చెప్తుంటారు. ఆయనకి 4 కొడుకులు. ఆయనకి ఫిజిక్స్ అంటే ఎంత ఇష్టం అంటే 3 కొడుకులు, 1 కూతురు. ఒకళ్ళు న్యూటన్, ఒకళ్ళు ఐన్స్టీన్, ఇంకొకళ్ళు డార్విన్, అమ్మాయి పేరు సౌరీ క్యూరీ, ఇలా పెట్టుకున్నారు. సో న్యూటన్ అనే అతను ఎంబీబీఎస్ కర్నూలులో చేశాడు. ఇంటర్మీడియట్లో నేను కోచింగ్ చేసుకునేటప్పుడు కూడా నాకు న్యూటన్ తెలుసు. తర్వాత నేను నిమ్స్లో ఎండి పెథాలజీ చేసేటప్పుడు న్యూటన్ ఎండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. న్యూటన్ వైఫ్ పేరు లక్ష్మి, డాక్టర్ లక్ష్మి, ఇద్దరు డాక్టర్సే. సో డాక్టర్ లక్ష్మి, డాక్టర్ న్యూటన్ వాళ్ళిద్దరూ మెడిటేషన్ చేసేవాళ్ళు ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే.
తర్వాత ఇంకా ఈ ప్రాక్టీస్ చేయలేదు. ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేయకుండా ఆయన పాస్ట్ లైఫ్‌లో ఆయన తక్షశిల యూనివర్సిటీలో ఒక లెక్చరర్ అని ఆయన ఐడెంటిఫై చేసి స్పిరిచువల్ సైన్స్ అని క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని వికారాబాద్‌లో ఉందండి. ఒక 120 ఏకర్స్ ల్యాండ్‌లో తీసుకొని ఆ వికారాబాద్‌లో ఆయన ఇప్పుడు యూనివర్సిటీ స్థాపించారు. అంటే అది రిలీజియన్‌కి సంబంధం లేదు. ఎవరైనా వస్తూ ఉంటారు. వాళ్ళు 100 కంట్రీస్ తిరిగారు. వాళ్ళు చాలా మంచి మంచి బుక్స్ రాశారు. దాంట్లో మంచి ఫేమస్ బుక్ 'పూర్వజన్మ ప్రతిగమనం'. న్యూటన్ రాసిన బుక్ 'పూర్వజన్మ ప్రతిగమనం'. ఆ దాంట్లో ఏంటంటే మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అని బ్రెయిన్ వీస్ అనే ఒక ఆథర్ ఉన్నాడు. డాక్టర్ బ్రెయిన్ వీస్ అని ఆయన మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అనే బుక్ రాశారు. వాటికి సంబంధించి అంటే పూర్వజన్మ నుంచి ఎవరు ఎలా చాలా మందికి ఎంత తీసుకున్నా ఏవో బ్లాక్స్ ఉంటాయండి. ట్రీట్మెంట్ అంటే కొన్నిటికి ఎక్స్ప్లెయిన్ చేయలేం. మనం ఇప్పుడు చదివాం కదా కేస్ స్టడీస్. అలాగే కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే డిసీజెస్ ఉంటాయి. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని డిసీజెస్ ఉంటాయి సైన్స్‌లో. కొన్ని వేగ్ సింటమ్స్ ఉంటాయి. వాటికి ఆటో సజెషన్ అని ఇమ్లే కుయి ఒక బుక్ రాశారు. సెల్ఫ్ హిప్నాటిజం కూడా చాలా అంటే కొన్ని అన్నీ బావుంటాయి. కానీ తెలియని వేగ్ పెయిన్స్, నరాల నొప్పులు, అరికాళ్ళు, అరిచేతులు మంటలు, కండరాల నొప్పులు అలా ఉంటాయి. బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చేస్తారు. అన్నీ నార్మల్ ఉంటాయి. వాటికి ఆన్సర్ తెలీదు. నథింగ్ కెన్ బి డన్ అంటారు కొంతమంది న్యూరాలజిస్టులు గానీ, ఫిజిషియన్స్ కానీ. ఇవిలే కుయ్య ఏమంటారంటే నథింగ్ కెన్ బి డన్ ఈజ్ ఎ వర్స్ట్ వర్డ్ ఇన్ ఆటో సజెషన్ అని అంటాడు. సో డే బై డే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అట్లా అనుకోమంటాడు. అఫర్మేషన్స్ అగైన్ ఇమ్లే కుయ్య అఫర్మేషన్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటాయి. నేను చాలా మందికి చిన్న చిన్న వాటికి నేను అట్లా అని నేను టీబీనో టైఫాయిడో వస్తే ఇంట్లో కూర్చొని అఫర్మేషన్స్ చేసుకోండి అని నేను చెప్పను. కొన్ని కొన్ని డిసీజెస్ ఉంటాయి. అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్నిటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బీయింగ్ అన్ అలోపతి డాక్టర్ అవసరమైన వాటికి నేను మందులు కూడా చెప్తాను. కానీ ఎట్లాంటి వాటికి ఎలాంటివి యూజ్ అవుతాయి మనకు అర్థమవుతుందనమాట. సో కొన్ని హిప్నటిజం ద్వారా క్యూర్ చేసిన సందర్భాలు కూడా మనకు చాలానే తెలుసు. సో వీళ్ళు కొంచెం లైక్ హిప్నాటిజం కూడా వీళ్ళు ఫాలో చేస్తారు. ఈ న్యూటన్ లక్ష్మి వీళ్ళు ఏం చేస్తారంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ పిఎల్ఆర్టీ అని వాళ్ళు చేస్తుంటారనమాట. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ద్వారా కొన్ని కొన్ని వేల మందికి వాళ్ళు డిసీజెస్ని క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ చేశారు. అంటే కంప్లీట్ క్యూర్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, మీరు అన్నీ మానేసేసేయండి, దీంతోటి మేము క్యూర్ చేస్తామని వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు. ఓకే, యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకోవాలి. తర్వాత అది రూట్ కాజ్ తెలుసుకొని దాంట్లో నుంచి ఇంకా మళ్ళీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, మళ్ళీ రాకుండా చేసుకోవడానికి డెఫినెట్లీ ఇవి హెల్ప్ చేస్తాయి. ఇవి ఏమంటారంటే యాన్సిలరీ టెక్నిక్స్ అంటారు. కొన్ని కొన్ని వాటికి కంప్లీట్గా హీల్ కూడా అవుతాయి అన్నమాట. సో అట్లా వాళ్ళు కంప్లీట్గా హీల్ చేసిన కొన్ని డిసీజెస్ స్టడీస్ గురించి ఆ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి నేను చెప్తాను. న్యూటన్ గారు వాళ్ళు ట్రీట్ చేసిన కేసుల గురించి. సో దానికంటే ముందు ఒక హలో కేస్ స్టడీ చెప్తానండి. ఇప్పుడు ఎవరు శ్రీనివాస్ మ్యూట్ చేయండి. ఎవరో అన్మ్యూట్ అయింది. జయరామయ్య గారు మ్యూట్ చేశాను మేడం. అలాగే ఓకే. ఇప్పుడు ఒకసారి ఏముందంటే ఒకళ్ళు ఒక 10 అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను చెప్పే ఒక 4-5 స్టడీస్ అన్ని న్యూటన్ పర్సనల్ కేస్ స్టడీస్. వాళ్ళు ఎలా బయటకు వచ్చారు ఇవన్నీ వాళ్ళు ఏదో కట్టుకథలుగా రాసినవి కాదండి. చెప్పాను కదా, ఇట్స్ స్పిరిచువల్ సైన్స్. ఆత్మజ్ఞానం అనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రాన్ని మనం తెలుసుకోగలిగితే మనం ఇవి నమ్ముతాం. ఈ ఫోబియాలు అని ఉంటాయి చూడండి, కొంతమందికి వాటర్ చూస్తే ఫోబియా ఉంటుంది. వాళ్ళు పూర్వజన్మలో ఈత కొడుతునో లేకపోతే సీ షోర్కి వెళ్ళో చనిపోయి ఉంటారు అనుకోండి, అవే క్యారీ అవుతాయి. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టిన మెమరీని మనం క్యారీ చేస్తాం. అది ట్రూత్, స్పిరిచువల్ సైన్స్. మన మెమరీ మనకు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, నెక్స్ట్ జన్మ తీసుకున్నాడు అనుకోండి, బర్న్ సింగర్గా వస్తాడు. అంటే ఆ సంగీతానికి సంబంధించిన నాలెడ్జ్ ఆయనలో ఉండిపోతుంది.
ఇప్పుడు బాలమురళీ కృష్ణ 6వ ఏట సంగీత కచేరీ ఇచ్చాడు అని అంటే ఆయన పూర్వజన్మలో మెమరీలో ఉంది సంగీతం. అలాగే కొంతమంది బర్న్ డాన్సర్స్ ఉంటారు. ఇప్పుడు సాయి పల్లవికి ఆ స్ప్రింగ్ లాగా ఇలా చేస్తుందని అంటే ఆల్రెడీ ఆవిడకి క్యారీ ఓవర్ బాల మేధావులు అని అంటారు. ఒక జన్మలో మనం ఈ జన్మలో ఏం తీసుకుంటామో నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, బ్యాంక్ లో లాగా అక్యుములేట్ చేసుకుంటాం. మన మంచి గాని, మన చెడు గాని, మన ద్వేషం గాని, మన కోపం గాని, మన ప్రేమ గాని యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి మన దాంట్లోకి. సో అందుకే మనం ఆ మంచి గుణాలు, సద్గుణాలు మన బ్యాంక్ లోకి పెంచుకుంటూ పోవాలి. కొంతమందికి ఇప్పుడు మనం కంపేర్ చేయడానికి లేదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, రాగులు వేస్తే వెంటనే వచ్చేస్తాయి. మామిడి చెట్లు రాగు విత్తనాలు వేయగానే 24 అవర్స్ లో మొలకెత్తుతాయి. మామిడి చెట్టు కొన్ని కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో అట్లాగే మనకి కూడా మనం ఏ క్లాస్ లో ఆగాము, ఇప్పుడు 6th క్లాస్ లో మనం పూర్తిగా నేర్చుకుంటేనే 7th క్లాస్ పర్మిషన్ వస్తుంది. ఓకేనా? సో ఈ జన్మలో మనం పూర్తిగా పరిపక్వత వచ్చామనుకోండి, నెక్స్ట్ జన్మలో సాధన మనకు తొందరలోనే అబ్బుతుంది. ఇప్పుడు నాకు ఈ జన్మలో ఈ ఆత్మజ్ఞానం అబ్బింది అని అంటే ఓవర్ నైట్ రాదది. నేను కొద్దో గొప్ప ఆత్మజ్ఞానాన్ని నాకు పూర్వజన్మలో ఉండింటుంది. దాన్ని సాధన చేసి చేసి ఇప్పుడు దీని గురించి నాకు ఈరోజు పొద్దున్నే టాపిక్ తెలిసింది. ఈ బ్రహ్మజ్ఞానం గురించి ఫస్ట్ చెప్దామంటే అది జూమ్లో చెప్పేది కాదు, ఇంకేదన్నా చెప్దాం మేడం అని కోటి గారంటే, సరే అయితే సడన్గా ఐడియా వచ్చింది కేస్ స్టడీస్ చెప్పనా అని. సో ఇంకా నేను ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాను. నేను ప్రత్యేకించి ప్రిపేర్ అయింది లేదు. జస్ట్ ఒక అరగంట స్టార్ట్ అయ్యే ముందు ఏమేం కేసెస్ చెప్దామని మైండ్లోకి తీసుకున్నాను అంతే. సో ఇది ఇట్లా ఓవరాల్ గానే చెప్తున్నా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా కాదు కదా. ఇది నాకు ఓవర్ నైట్ వచ్చింది కాదు కదా. నేను ఖాళీ టైంలో వింటూ నా మైండ్లోకి తీసుకొని అలా చేసుకుంటుంటే వచ్చింది అభ్యాసం. ఇప్పుడు సెకండ్ టేబుల్ 1 2 3 నేర్చుకొని మనం నెంబర్స్ నేర్చుకున్నాక, టేబుల్స్ నేర్చుకున్నాకే మ్యాథ్స్ వస్తుంది కదా, స్ట్రైట్ అవే రాదు కదా. సో అట్లా మనం కానీ ఈ మెమరీ అలా మనకు మైండ్లో ఉండిపోతుంది అనమాట. మనం మన బాడీని లీవ్ చేసినా కూడా ఈ ఆత్మజ్ఞానం మనతో ఉంటుంది. మన సాధన సులువు అవుతుంది. ఈ జన్మలో కూడా చేసుకోవచ్చు. ఇది మనం ఈ క్షణమే అనుకుంటే మార్పు అనేది ఎకిరాల కృష్ణమాచార్య గారు సంవత్సరాలు, దశాబ్దాలు, యుగాలు అవసరం లేదు. మీలో మార్పు రావాలనుకుంటే చిటికేసినట్టు ఈ క్షణం మీరు డెసిషన్ తీసుకొని, నేను అద్భుతంగా అమోఘంగా నాలో మార్పు తెచ్చుకొని నేను ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాను అని మీరు ఒక సంకల్పం పెట్టండి. మీకు ఎక్కడి నుంచి వస్తుందో యూనివర్స్ నుంచి మీకు రిసోర్సెస్ వస్తాయి. ఈ క్షణంలో జరిగిపోయేంత శక్తి మనం కలిగి ఉన్న మార్పు అనేది సంవత్సరాలు, దశాబ్దాలు అవసరం లేదు మీలో మార్పు రావడానికి, మనందరిలో మార్పు రావడానికి ఈ క్షణంలో మనం తీసుకునే నిర్ణయం అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక అబ్బాయి స్టోరీ చెప్తాను. వాళ్ళు 10 ఏళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు చికిత్స కోసం న్యూటన్ గారి దగ్గరికి తీసుకొస్తారు. వాడేంటంటే వాళ్ళ అమ్మను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడు. సరే చిన్నపిల్లవాడు కదా, ఏజ్ పెరిగే కొద్దీ మారతాడులే అని పట్టించుకోలే. కానీ పెద్ద అవుతున్నా కూడా ఆ అబ్బాయిలో అస్సలు మార్పు రాకపోయేసరికి వాళ్ళు కంగారు పడి మానసిక చికిత్స సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే అది ఒక అబ్సెషన్ అనే డిసీజ్, అది ఓసిడి అంటారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిసీజ్ అని మందులు పెడతారు. మందులు వాడతాడు, ఒక సంవత్సరం రోజులు వాడినప్పుడు బాగుంటాడు, మళ్ళీ మామూలు అవుతాడు. సైకియాట్రీ మెడిసిన్స్ అనేవి కొన్ని మెడిసిన్స్ వీలైనంత వరకు అవి అవసరం రాకుండా చూసుకోవాలన్నమాట, అట్లాంటివి అనమాట. సరే, అవి మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. అప్పుడు ఆ అబ్బాయిని వీళ్ళు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కోసం ఈయన దగ్గరికి తీసుకొస్తారు, న్యూటన్ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాసెస్, కొంచెం హిప్నటిజం లాగా వాళ్ళని స్లోగా వాళ్ళని కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు వాటికి వెళ్తారు. తల్లి గర్భంలో అంటే 30 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారు, తల్లి తర్వాత పుట్టినప్పుడు ఎలా ఉన్నారు, తల్లి గర్భంలో ఎలా ఉన్నారు, అలా తీసుకెళ్తారనమాట వాళ్ళు ఒక ప్రాసెస్ ద్వారా. అప్పుడు ఆ అబ్బాయి పూర్వజన్మ పద్ధతిలో తన గత జన్మలోకి తీసుకెళ్తారు ఆ బాబుని. అప్పుడు ఆ జన్మలో కూడా తన తల్లిని తల్లిగానే గుర్తిస్తాడు. ఆమె ఒక రోజు ఆ జన్మలో సరుకులు కొనడానికి బజారుకు వెళ్ళినప్పుడు కారు ప్రమాదంలో మరణిస్తుంది వాళ్ళ తల్లి. ఆ పిల్లవాడు ఆమెను చూసిన ఆఖరి చూపు అదే. సో ఈ జన్మలో కూడా ఆ తల్లి గర్భంలోనే వస్తాడు. కానీ ఆ సపరేట్, అసలు సడన్ షాక్ లో ఉన్నాడు కదా, ఆ షాక్ అలా మెమరీలో ఉండిపోయి ఆ తల్లిని వదలలేకపోతాడు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత, ఓకే ఇది ఈ జన్మలో మీరు షాక్ అయిన దానివల్ల ఇలా అయ్యింది, సో ఇప్పుడు మీరు దాంట్లో నుంచి బయటకు వచ్చారు అని ఒక ప్రక్రియ చేసి దాన్ని బయటికి లాగుతారు. సో ఓకే, దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ దిస్ జన్మ, దిస్ ఈజ్ అ క్యారీ ఓవర్ అని ఎప్పుడైతే ఒక జీవి తెలుసుకుంటాడో అప్పుడు ఈజీగా బయటకు వెళ్తాడు. అలాగే కొంతమందికి
ఐదో ఫ్లోర్ ఎక్కిన హైట్లో ఎక్కితే ఒక రకమైన భయం వస్తుంది. వాళ్ళు పూర్వజన్మలో పైనుంచి కింద పడిపోయి ఉంటారు. క్లాస్ట్రోఫోబియాస్ అంటారు. సో ఇట్లాంటి ఫోబియాస్ అన్నిటికీ పూర్వజన్మది ఉంటుంది. మేబీ దానివల్ల ఇలా అయి ఉంటుంది. సో నేను ఈజీగా దీంట్లో నుంచి బయటకు వస్తాను అని ఒక మైండ్లో నుంచి మనం అది చేస్తే వాళ్ళలో చేంజ్ వస్తుందన్నమాట. సో అలాగే కొంతమంది పరభాషా ప్రజ్ఞ అంటారు. దాని ఇంగ్లీష్లో జీనోగ్లాసీ అంటారు. XENOGLOSSY XENOGLOSSY జీనోగ్లాసీ అంటే పరభాషా ప్రజ్ఞ అండి. కొంతమంది మాట్లాడతారండి అసలుకి మీరు ఎవరన్నా విన్నారో లేదో, నేను విన్నాను, ఒక సెషన్లో విన్నాను, ఒక స్పిరిచువల్ కోర్స్ అటెండ్ అయ్యా నేను. రేచంద్రన్ జీ అని ఆయన కేరళ, ఆయన జపాన్లో సెటిల్డ్ అనమాట. వర్క్షాప్కి వెళ్ళాను, ఒక 4 days వర్క్షాప్. వాళ్ళు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ అవి చేసి ఒక ప్రాసెస్ చేస్తారు. ఆ బ్రీతింగ్ టెక్నిక్ చేయించిన తర్వాత ఒక 2-3 మాట్లాడేది విన్నామండి. అసలు వాళ్ళకి తర్వాత మళ్ళీ అంటే హిస్టీరియా అనుకుంటారు కొంతమంది ఏమంటారు, హాలూసినేషన్స్ అనొచ్చు, ఏ పేరైనా పెట్టచ్చు, పూనకం వచ్చిందంటారు, ఇలాంటి రకరకాల పేర్లు పెడతారు అనుకోండి. అసలు ఎంత అనర్గళంగా వాళ్ళు మాట్లాడగలుగుతారంటే మళ్ళీ మామూలు అయిన తర్వాత, అంటే ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ భాష గుర్తొస్తుంది. వీళ్ళు ఒక స్టూడెంట్ మీద, ఎంబీబీఎస్ స్టూడెంట్ మీద ఈ స్టడీ చేస్తారు, పూర్వజన్మ రిగ్రెషన్ థెరపీ చేస్తే. ఆ అబ్బాయి పూర్వజన్మలోకి వెళ్తే ఒక రష్యాలో ఉన్నాడనమాట. సో ఆ ట్రాన్స్లో అబ్బాయి రష్యా భాషని చాలా అనర్గళంగా మాట్లాడేస్తాడు. అబ్బాయి అసలు ఈ జన్మలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోలే. ఇవన్నీ ఏంటంటే ఇవి ఆర్డరీ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, స్పిరిచువల్ సైన్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు నెమ్మదిగా వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. లేదంటే ఇదేదో పిచ్చి అనుకుంటారు. ఒక హాలుసినేషన్స్, అలోపతి డాక్టర్స్ కూడా ఇవేవో ఆడిటరీ హాలుసినేషన్స్, విజువల్ హాలుసినేషన్స్ అలా అనుకుంటారు. అది మనం చూసే ఒక మాస్టర్ని ఇంకో మాస్టర్ గుర్తించగలడని ఒక జ్ఞానం ఆత్మజ్ఞాని ఇంకొక ఆత్మజ్ఞానిని మాత్రమే ఆత్మజ్ఞాని మాత్రమే గుర్తించగలుగుతారు. సో ఈ జీరోగ్లాసీ అనేది కూడా అదొక లాంగ్వేజ్. అందుకేనండి మీరు, సో వాడు ఆ బాబు అట్లా మాట్లాడతాడనమాట. సో చాలా తర్వాత మళ్ళీ ట్రాన్స్లోన్స్ వచ్చాక రికార్డ్ చేసి చూపిస్తే గానీ అబ్బాయికి గుర్తు కూడా ఉండదనమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు. అందుకే మనం ఏదో బుక్లో చదువుతున్నా నేను, ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ఆఫ్టర్ ఫ్యూ మేబీ మా తరం చూడకపోవచ్చు, మన పిల్లల తరాల్లో చూడగలుగుతామేమో. ఇట్లా స్కూల్స్ అట్లా ఏం ఉండవట, కాలేజీలు స్కూల్స్ ఉండవట. అన్ని పిల్లలకి ఏది ఇంట్రెస్టో దాని మీద ఆన్లైన్లో నేర్చుకొని, సో అట్లా ఎగ్జామ్స్ రాయడాలు ఇలాంటివి అసలు నిజంగా అసలు వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అసలుకి ప్రతి పుట్టినప్పటి నుంచి వాళ్ళని, ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచే సీటు ఖర్చీఫ్ వేసి ఈ సీటా అనే రోజులకు వచ్చేసాం మనం. 5 years కోర్సు, 7 years కోర్సు, ఎల్కేజీ నుంచే మెడికల్ స్ట్రీమా, ఐఐటి స్ట్రీమా అన్న రోజుల్లో బతుకుతున్నాం. సో కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇన్నర్ అభిప్రాయాలను బట్టి వాళ్ళు దాంట్లో రాణిస్తారట. ఇప్పుడు అందుకే పిల్లలకి కొంతమంది కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే వాళ్ళకి ఏది ఇష్టమో, ఇప్పుడు సంగీతం ఇష్టం ఉన్న వాళ్ళకి అది పెట్టారనుకోండి, స్టడీస్లో కూడా ఇంప్రూవ్ అవుతారు. కొంతమందికి డ్యాన్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి గేమ్స్, కరాటే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, లేకపోతే మంచి క్రికెటర్స్ ఉంటారు అనుకోండి, అలాంటి వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటే క్రికెట్ మీద అలా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా చేయగలుగుతారు. సో వాళ్ళకి ఏది ఇంట్రెస్టో చూసి దాంట్లో వాళ్ళని ట్రైనప్ ఇస్తే వాళ్ళు మిగిలిన వాటిల్లో కూడా రాణిస్తారు. అంటే మనందరికీ ఇన్నర్ చైల్డ్కి ఒక 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 లైకింగ్స్ అవి ఉంటాయి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఏజ్తో కూడా సంబంధం లేదు. ఈ ఏజ్లో అయినా మీరు చిన్నప్పుడు నేర్చుకోలేని ఉండిపోతాయి అనుకోండి. ఇప్పుడు నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా ఇష్టం ఉండేది, కానీ నాకు ఇప్పుడు యాంకిల్ పెయిన్ ఉంది. ముందు నేను యాంకిల్ పెయిన్ నుంచి బయటకు వచ్చానంటే చిన్న డ్యాన్స్ నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాయి. ఎవరన్నా డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకొని కొన్ని స్టెప్స్, నేనేమి ఇప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇయ్యక్కర్లా 56 yearsకి, కానీ నా ఇన్నర్ చైల్డ్కున్న ఆ డిజైర్ని నేను ఎక్స్ప్లోర్ చేశాను అనుకో, మిగిలిన వాటిల్లో కూడా నాకు అది హెల్ప్ చేస్తుంది. నేను నేర్చుకుంటా, కానీ నాకు ఫస్ట్ ఈ పెయిన్ తగ్గించుకోవాలి నేను. సో ముందు అలా మనకి ఏది ఇంట్రెస్ట్లో అవి మనం చేసి, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేర్చుకోండి, చెయ్యండి. మీ కాంపిటీషన్స్కి ఏమి వెళ్ళక్కర్లా, కానీ మీకు ఏది చిన్నప్పటి నుంచి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మీరు దాని మీద ఇప్పుడు శ్రద్ధ పెట్టగలిగితే మిగిలిన వాటిల్లో కూడా మీ కాన్సన్ట్రేషన్, మీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో అదొక కేస్ స్టడీ. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక 5 minutes చెప్పనా శ్రీనివాస్, వాట్ డూ యూ సే?
ఓకే మేడం, నో ప్రాబ్లం. చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చెప్పండి. చెప్పనా? ఓకే. సో ఇంకొక కేస్ స్టడీ వాళ్ళు చేసింది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో. వాళ్ళు చెప్పాను కదా, చిన్ననాటి రోజుల నుంచి తల్లి గర్భంలో నుంచి వెళ్తారు. ఒక మైగ్రేన్ కేస్ స్టడీ చెప్తాను నేను. మైగ్రేన్, చాలా మందికి మైగ్రేన్ వస్తుంటుంది కదా. మైగ్రేన్ చాలా 40 ఇయర్స్ తర్వాత కొంతమందికి ఏంటంటే, ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ చెప్తుండింది, డాక్టర్ ఫ్రెండే, నాకు ఈరోజు మైగ్రేన్గా ఉంది మేడం, టిఫిన్ తినేసి ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పింది. అంటే అదేంటది ఉందానంటే, అవును మేడం 40 ఇయర్స్ తర్వాత ఎవరికైనా వస్తుంది. అంటే అసలు మైండ్ సెట్ చూడండి, 40 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి మైగ్రేన్ వస్తుంది అని అంటే దానికి తగ్గవే వస్తాయి మైండ్లోకి. మై గాడ్, నాకు 56 ఇయర్స్, నాకు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మైగ్రేన్ రాలేదు అంటే నాకు హెడ్ ఉండదు, అందుకే తలనొప్పి రాలేదని అంటుంటా. నేను జోకులు వేస్తుంటా, తల ఉండే వాళ్ళకి తలనొప్పి, నాకు తల లేదు కాబట్టి తలనొప్పి లేదు అనుకుంటుంటా. ఎందుకంటే తలనొప్పి ఎలా ఉంటుందో నాకు తెలియదు అసలుకి. అంటే నాకు యాంకిల్ పెయిన్ ఉంది చెప్పే, నేనేం కంప్లీట్ ఇది బ్రాండ్ అంబాసిడర్ హెల్త్ అని చెప్పట్లా, కానీ కొన్ని కొన్ని నాకు ఇట్లా అంటే ఈ మైండ్ సెట్ చూడండి. హెడేక్ అనేది అంటే పక్కన వాళ్ళు ఎవరో చెప్తారు, ఒక 40 ఇయర్స్ అయిన తర్వాత చాలా మందికి మైగ్రేన్ వస్తుంది అని అంటే వీళ్ళు ఇంకా దానికి సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడింగ్ ఇస్తారు. యద్భావం తద్భవత్. సో పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ రిజల్ట్స్, నెగటివ్ థింకింగ్ నెగటివ్ రిజల్ట్స్, డిజాస్టర్ థింకింగ్ డిజాస్టర్ రిజల్ట్స్ అని అంటారు. సో మనం ఇచ్చి థాట్ ప్రాసెస్ని బట్టి అది అవుతుంది. సో ఈ కేస్ స్టడీ, ఒక లేడీ చాలా మందిలో ఇంకా మైగ్రేన్ అనేది వచ్చిందంటే పాపం వాళ్ళకి చాలా డిజాస్టర్గా ఉంటుంది. అంటే ఒకవైపు హెడ్లు నొప్పి, వామిటింగ్స్, లైట్ వస్తే ఎక్కువైపోవడము, స్వీట్స్ తింటే అగ్రివేట్ అవ్వడము, మందులు ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ వేసుకోవాల్సి వస్తుంది, అలాంటి పెయిన్ అనమాట. ఆమె చాలా మందులు వాడి తగ్గకపోతే ఎవరో చెప్తే న్యూటన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆయన తీసుకెళ్తాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ అనుభూతుల్ని వాటిని తీసుకెళ్తాడు అనమాట. అప్పుడు ఆమెకి అర్థమవుతుంది, అంటే గర్భంలో ఉన్నప్పుడు ఊహించుకోమని అలా చెప్తారు, ఎలా ఉండింది, నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, చిన్నప్పుడు ఎలా ఉంది, ఇలా చెప్తూ ఉంటే అప్పుడు ఆమె ఏంటంటే ఆమెకి గుర్తొస్తుంది, ఆమె తల్లి ఆమె గర్భంలో ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది. అది ఆమెకి ఆ పిండానికి లేత లేత ఇవే కదండి, చిన్నపిల్లల్లోనే చాలా ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ అని అంటారు. సో ఆ తల్లి అది ఎంతో బాధకి ఆందోళనకి గురవుతుంది అనమాట. అంటే నా తల్లికి ఇష్టం లేకుండా నేను ఈ జన్మ తీసుకుంటున్నానే అనే దాంతో వస్తుంది. అది అలా 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 పెరిగి పెరిగి మైగ్రేన్గా మారుతుంది. సో అది ఆమెకి ఆ హిప్నోటిజం ప్రాసెస్, ఈ పాస్ట్ లైఫ్ ప్రాసెస్లో ఆమె కనుక్కోగలుగుతుంది. తర్వాత వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగితే ఆమెకు తెలియదు కదా, వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్పలా నేను ఇట్లా చేయించుకోవాలనుకున్నాననే విషయం చెప్పరు కదా, ప్రస్తావన రాదు కదా. వెళ్ళి తల్లిని అడిగితే నిజమే అది చెప్పింది, ఇప్పటిదాకా ఎవరికి తెలియదమ్మా, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటే, సో ఇంకా అలా కూతురు ఇది చేసుకొని మ్యూచువల్ దాంతో ఆమె అప్పటి నుంచి ఇంకా అసలు మైగ్రేన్ లేదనమాట ఆమె దాంట్లో. అంటే ఆ బ్లాక్స్ అనేవి అలా ఉండిపోతాయి. అదే రూట్ కాజ్ అనాలిసిస్ చేసి దేనివల్ల మనం ఇలా ఉన్నాము అని మనం తెలుసుకోగలిగితే దాంట్లో నుంచి బయటపడడం తేలిక. సో ఇట్లాంటి మైగ్రేన్ కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి. ఇంకొక కేస్ స్టడీ నాకు తెలిసిన కేస్ స్టడీనే, ఆ పాప 6 ఏళ్ల పాపకి ఇక్కడ ఎల్బో మీద, కాళ్ళ మీద ఎగ్జిమా వస్తుందన్నమాట. అంటే ఎగ్జిమా అంటే తామర అంటారే, అలా తామర అంటారు. అది సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది, మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఏమైందంటే ఎందుకు అంటే రూట్ కాజ్ అనాలిసిస్, ఆ పాప నాకు తెలిసిన పాపే అనమాట. క్లోజ్ కజిన్, మా రిలేటివ్స్ ఇన్ఫ్యాక్ట్. ఇట్లా ఉంది, తగ్గట్లేదు ఆంటీ, ఏం చేయాలి అని నన్ను అడిగితే అప్పుడు ఇట్లా అనలైజ్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ పాప పుట్టినప్పుడు ఆ పాపకి డ్రిప్ పెడతారు కదా, అంటే డెలివరీకి, నార్మల్ డెలివరీకి ఆక్సిటోసిన్ డ్రిప్ అని పెడతారు. పెట్టినప్పుడు గైనకాలజిస్ట్ ఏమనుకుంటుందంటే ఒక 6 hours పడుతుంది, నేను వచ్చేస్తాను ఆ టైంకి అని అనుకుంటుంది. దురదృష్టవశాత్తు ఆమె అంచనా కంటే ముందు 2 hours డెలివరీ అయిపోతుంది. ఆ టైంలో బేబీకి ఆక్సిజన్ అందదు, వెంటనే ఏడవదు. ఆ టైంలో పీడియాట్రిషియన్ కూడా ఉండరు, అంటే నైట్ అవుతుంది, గైనకాలజిస్ట్ రాలేదు, నర్సులు చేస్తారు. సో ఒక 10 నిమిషాలు పడుతుంది డాక్టర్ వచ్చి, చిన్నపిల్లల డాక్టర్ వచ్చి. గోల్డెన్ మినిట్స్ అంటారు, ప్లాటినం సెకండ్స్ గోల్డెన్ మినిట్స్ అంటారు. ఇప్పుడు చిన్నపిల్లల డాక్టర్ పక్కనే ఉండాలి, అలా అయిపోయినాయి కదా. ఆ అమ్మాయిని 15 రోజులు వెంటిలేటర్ మీద ఉంది ఆ పాప. ఇప్పుడు ఆ పాప 4th క్లాస్.
ఆ పాపకి 1 ఇయర్ నుంచి ఇట్లా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. దేనివల్ల అనంటే పుట్టగానే తల్లి టచ్ ఇంపార్టెంట్ అండి బిడ్డకి. పాపం బిడ్డని ఎక్స్‌ప్రెస్ చేసి, పాలు ఎక్స్‌ప్రెస్ చేసి బాటిల్‌లో ఇయ్యాల్సొస్తుంది ఆ బేబీకి. సో, ఆ టచ్‌ని మిస్ అయిన దానివల్ల ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ స్కిన్ డిసీజ్‌గా మేనిఫెస్ట్ అయింది. దాన్ని ఇలా ఇలా తన స్కిన్ తోటి తను టచ్ చేసుకుంటుంది. దురద పోతుందనమాట. సో, ఆ చైల్డ్‌హుడ్ ట్రామాస్ అనేవి అలా ఉంటాయి. గర్భంలో గానీ, పుట్టిన తర్వాత గానీ ఆహ్, ఆ మదర్ టచ్ మిస్ అయితే స్కిన్ మేనిఫెస్టేషన్స్ లాగొస్తాయి. ఇప్పుడు చూసారు గదా! మైగ్రేన్ అనేది ఎందుకొచ్చింది? రిజెక్షను. తన అన్‌వాంటెడ్ బేబీ అనమాట. అలా మేనిఫెస్ట్ అయింది. సో, ఇలా మీరు రూట్ కాజ్‌లో చూస్తే ఈ సైన్స్ మీకు అర్థమైతే మీకే అర్థమవుతుంది ఎందుకొచ్చుంటుంది ఇది అనేది. సో, ఇలా స్కిన్ మేనిఫెస్టేషన్స్ వచ్చి దురదగా ఉంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు క్లోజ్ హ్మ్. బేబీస్ అనుకోండి మదర్స్ హగ్ అనేది హగ్ అంటే అదే ఆలింగనం అంటారు. అది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళు దగ్గరికి తీసుకొని ఆ టచ్ తోటి హీలింగ్ టచ్ అంటారే అవి హీల్ చేసుకోవచ్చు. సో, అది ఒక కేస్ స్టడీ. నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక ఆవిడ ఒక మిడిల్ ఏజ్ ఒక ఆవిడొస్తుంది. ఆవిడకి చిన్నప్పటి నుంచి బ్రాంకియల్ ఆస్త్మా, చైల్డ్‌హుడ్ ఆస్త్మా అంటారు. ఆస్త్మాకి అన్ని రకాల మందులు వాడతారు. అయినా ట్రీట్మెంట్ అవ్వకపోతే వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఈ ప్రాసెస్‌లో వాళ్ళకి తెలిసిందంటే ఏంటంటే లాస్ట్ జన్మలో ఆమె నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరి అందక చనిపోతుందనమాట. సో, ఆ ఊపిరి అందకపోవడం, ఆ బ్రెత్‌లెస్‌నెస్ క్యారీ అవుతుంది. సో, ఆ ప్రాసెస్ చేసి అమ్మ నీకు దీనివల్లొచ్చింది. నువ్వు బయటకొచ్చేసావు అని వాళ్ళు సెల్ఫ్ హిప్నాటిజం అసలు మనకు కారణం తెలిసిందంటే మనకు మనమే ఆటో సెషన్ తీసుకోవచ్చు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్రెడిట్ న్యూటన్ సాధన చేశాడు, టెక్నిక్ చేశాడు. మనం క్రెడిట్ అనేది టెక్నిక్ ఇవ్వాలి, మెథడ్‌కి ఇయ్యాలి. మాస్టర్‌కి గాదు. మాస్టర్స్ అందరూ గొప్పవాళ్ళే. మనకు చిన్నప్పటి నుంచి టీచింగ్ చేస్తుంటారు. ఎల్‌కేజీ నుంచి తెలుగు టీచర్ మనకు చాలా ఇష్టం. ఇంగ్లీష్ టీచర్ ఇష్టం. సోషల్ స్టడీస్ టీచర్ ఇష్టం. మన టీచర్స్ ఇష్టం అని కదా అని రోజు వాళ్ళకి పటాలు పెట్టుకొని దండాలు పెట్టట్లా. వాళ్ళకి ఫోను చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయట్లా. అన్నా వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ నేర్చుకున్నాం. ఎవ్వరైనా గానియండి, రవిశంకర్ జీ గానియండి, సద్గురు గానియండి, ఇంకా ఏ మాస్టర్‌నైనా తీసుకోండి. న్యూటన్ గానియండి, ఎవరినైనా మనం మెథడ్ పట్టుకోవాలి. మనకు మనమే మాస్టర్ అవ్వాలి. లేదంటే మెథడ్ మాత్రమే ఉంటుంది. గోడల మీద పటాలు. దేవుడిని గోడల మీదే పటాల్లోనే చూస్తుంటే మన లోపల చూడలేం. మన లోపల చూడడం మొదలెట్టాలి. సో, మనలో మాస్టరిజము, మనలో డివినిటీని మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి. అద్వైతం. లేదంటే వాళ్ళక్కడ, మనం ఇక్కడ ఉంటాం. మనం ఎల్‌కేజీ స్టూడెంట్ లాగే ఉంటాం. పీహెచ్‌డీ చేసిన వాళ్ళు అట్లా ఎళ్తారు. సో, మనం ఇక్కడ పట్టుకోవాల్సింది మెథడ్. సో, ఆ మెథడ్‌ని పట్టుకొని దాని ద్వారా మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి. సో, అదొక కేస్ స్టడీ. అలాగే ఒక ఫైబ్రోమయాల్జియా అంటారు. ఒక యంగ్ మ్యాన్ అనమాట. ఒక 30 ఇయర్స్ అతను వీళ్ళ దగ్గరికొస్తాడు. ఫైబ్రోమయాల్జియా డిసీజ్ పేరు. కొంతమందిని చూస్తూ ఉంటాం మేము గూడా. ఫైబ్రోమయాల్జియా అంటే ఏంటి? మయాల్జియా అంటే మయో అంటే మజిల్. కండరాల నొప్పులనమాట. వాళ్ళకేంటంటే విపరీతమైన కండరాల నొప్పులు. ఏ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు బావుంటాయి. ఈ టన్నుల అనాల్సిక్స్ వేసుకొని ఫార్మా ఇండస్ట్రీని పోషించడం తప్ప కొన్ని కొన్నిటికి ట్రీట్మెంట్స్ ఉండవు. దీర్ఘకాలిక జబ్బులకి. సో, ఇతను దాంట్లోకెళ్ళాడు. బాగా అతనికి ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఎందుకు నేను ఈ ఊరికే అలసిపోతున్నాను, వర్క్ చేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి కండరాల నొప్పులొస్తున్నాయి అనంటే పూర్వజన్మలో ఏం తెలుసుకున్నాడంటే అతను యుద్ధ భూమిలో మరణించిన ఒక సైనికుడనమాట. పాపం చనిపోయిన తర్వాత అతని శవాన్ని సగౌరవంగా తీసుకెళ్ళే స్కోప్ లేదనమాట ఆ టైంలో. ఆకర్షణాల్లో ఆ శరీరాన్ని లాక్కొని తీసుకెళ్తారు. ఆ లాక్కొనెళ్ళేటప్పుడు ఆ ఎముకలు లేచిపోయి, చర్మం వచ్చి, రక్తం కారి, కండరాలన్నీ అరిగిపోయి అటువంటి అమితమైన బాధను అనుభవిస్తాడు. సో, అది మైండ్‌లో మెమరీ ఉండిపోయింది కదా! మజిల్ మెమరీలో ఉండిపోయి ఈ జన్మలో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో, అది తెలుసుకున్నాక అతను ఆ వ్యాధిలో నుంచి బయటకొచ్చాడు. ఎప్పుడు గూడా మనము రీబర్త్ అంటాము. మనం పునర్జీవించడం ద్వారా మన వ్యాధుల నుండి, మన సమస్యల నుండి, మన బాధల నుండి విముక్తి పొందొచ్చు అనేది వెల్ నోన్ ఫ్యాక్ట్ అనమాట. ఒక ట్రూత్. సో, అలా రకరకాల ఫోబియాస్ నుంచి, రకరకాల ఫియర్స్ నుంచి మనం ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే నాలెడ్జ్ ద్వారా అయ్యో! నేను గూడా వెళ్ళి మనం చేసుకోవచ్చు గదా! పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని మీరేమి ఇప్పుడు హ్మ్. చాలా ఎక్స్‌పెన్సివ్ గూడా ఉన్నాయి. కొంతమందయితే లక్షల్లో చార్జ్ చేసే వాళ్ళున్నారు. అట్లా గూడా చేసుకోనక్కర్లా. మీరు సంకల్పం
గట్టిగా పెట్టుకుంటే మీ 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 దైవము, మీ స్పిరిచువల్ గైడ్స్ మీకు సహాయం చేస్తారు. మీకు గట్టిగా విజువలైజేషన్ చెప్పాను కదా, సంకల్ప శక్తి, ఊహాశక్తి, భావనా శక్తి, ఇంటెన్షన్, ఇమాజినేషన్, విజువలైజేషన్ చేసుకుంటే మీకు మీరే దాని రూట్ కాజ్ ఇది అయి ఉంటుంది అని అనలైజ్ చేసుకొని మీరు ఆరోగ్యవంతులు అవ్వచ్చు. సో గంట సేపు తీసుకున్నాను. సో ఈ ఆత్మజ్ఞానంతో ఆత్మజ్ఞానం అనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనందరం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారికి, పతంజలి టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, చాలాసేపే తిన్నాను మీ అందరి టైం తీసుకున్నా. లేదు మేడం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సబ్జెక్ట్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ Thank you, అండి. మేడం. ఇంకా ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ మేడం. రీసెంట్ గా నేను కూడా ఒక ఆర్టికల్ చదివాను మేడం ఈ మధ్య. అమెరికాలో ఒక బిగ్ ఎంటర్ప్రినర్ ఇంకా 1 వీక్ టైం ఉందని చెప్తారు డాక్టర్స్. ఒక్క నిమిషం, మీరు ఎవరో కొంచెం దీంట్లోకి రారా? నాకు కనిపించట్లేదు. నేను శ్రీనివాస్ మేడం. మీరు నాకు కనిపించట్లేదు మేడం, నేను వీడియో ఆన్ చేసుకోలేదు మేడం. మేడం అంటే ప్రజెంట్ మీరు స్పాట్ లైట్ లో ఉన్నారు సార్. నా తగ్గించండి, మీరు కనిపిస్తే నాకు పర్లేదు మేడం. నేను చెప్పండి, ఆర్టికల్ చెప్పండి. అతను చనిపోతారని చెప్పి 1 వీక్ టైం మీకుంది, మీరు 1 వీక్ లో చనిపోతారని చెప్పి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. మీకు ఏదన్నా లాస్ట్ ఏదైనా కోరుకుంటే తెచ్చుకోమని చెప్తే అతను నాకుండే సంపద అంతా కూడా నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పేసి అన్ని ఆర్ఫనైజెస్ కానీ ఎక్కడైనా సేవా సంస్థలకు ఇచ్చేసానని చెప్పి మొత్తం వీళ్ళు రాసేసి వదిలేస్తారు. సూపర్. అతను ఇప్పటికీ బతుకున్నాడు మేడం, దాదాపు 3 years అయిపోయిందంట. మొత్తం అతను ఎప్పుడైతే డొనేట్ చేసేసాడో అతనికి ఉన్నటువంటి మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. ఎక్సలెంట్. చూసారా, సేవ అనేది కర్మని ఎలా దగ్ధం చేస్తుందో. ఆయన గొప్ప మనసు చేసుకొని ఇవ్వడం అనేది చాలా, అంటే అదే ఇంకా గ్రీడీ అయిపోయి ఇంకా అంత ఈ 4 రోజులు అనుభవించేసేయాలి అలా అనుకోలా. అదే వచ్చిన సిచ్యువేషన్ నుంచి ఎదగడమా, పాతాళానికి వెళ్ళడమా అనేది మన చాయిస్. సూపర్. మొత్తం ఆస్తి అంతా డొనేట్ చేయగానే అతనికి మొత్తం బాడీ అంతా ఇది అయిపోయిందండి మొత్తం అతనికి. సూపర్ సూపర్. అదొకటి. తర్వాత నేను ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ లో జోసెఫ్ మర్ఫీ గారు రాసిన బుక్ లో మీరు చెప్పారు కదా ఇమాజినేషన్, ఒక ఆవిడకి హస్బెండ్ చనిపోతారు మేడం చిన్న వయసులోనే. ఆమెకి ఒంటరిగా ఉంటుంది. ఆమె రోజు అదే మీరు అన్నట్లు సబ్ కాన్షియస్ మైండ్ లో థాట్ ఇస్తూ ఉంటుంది, నా సోల్ కి కరెక్ట్ గా సోల్మేట్ ఎవరైనా ఉంటే నాకు తోడుగా ఉండేవాడిని పంపించమని చెప్పి ప్రతిరోజు ప్రే చేస్తూ ఉంటుంది. సో కొన్ని రోజుల తర్వాత తెలియకుండానే ఒక అతను ఆమెకి దగ్గర అవుతాడు. అతనికి చాలా మంచి ఇద్దరి మధ్య పరిచయం అయినప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. మన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా, మన పిల్లలు అంతా, మళ్ళీ ఫ్యామిలీ అంతా నార్మల్ అయిపోతుంది. అట్లా పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇట్లాంటి చాలా మనకి దొరుకుతాయి. మీరు చెప్పినవి చాలా బాగున్నాయి మేడం, చాలా చక్కగా ఉపయోగపడతాయి అందరికి కూడా. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎనీవన్? హలో అక్క. చెప్పండి అక్క, నేను హేమ మాట్లాడుతున్నాను. నా పేరు హేమలత కావలి. చెప్పమా. ఇప్పుడు మనము బాగానే ఉంది, మీరు చెప్పింది చాలా ఎక్సలెంట్ గా ఉంది, కానీ పూర్వజన్మది ఎలా తెలుసుకోవడం? పూర్వజన్మ తెలుసుకోనక్కర్లా. ఈ జన్మలో మనం ఏది బాధపడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో మీరు స్త్రీ జన్మ తీసుకున్నారు. స్త్రీ జన్మ తీసుకొని మీ భర్త వల్ల ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఒక జన్మలో మీరు భర్త అయ్యి భార్యని ఇబ్బంది పెట్టుంటారు. సో నా కర్మ క్లియర్ చేయడానికి ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం, నేను దీంట్లో నుంచి తొందరగా బయటపడతాను, నా కర్మ క్లియర్ చేసుకుంటాను అని ఒక థాట్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు కదా, సో ఈ సోల్ ఎవాల్యూషన్ కి నేను నేర్చుకున్నాను, నా ద్వారా ఇంకా ఏదైనా ఒక మంచి పనులు చేయించు నాయనా అని మీకు చేతైనంత మీ స్తోమతకి తగ్గట్టుగా ఒక నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తే మీరు ప్రత్యేకంగా తెలుసుకోనక్కర్లేదు. ఇప్పుడు నాకు కూడా పూర్తిగా నేను పూర్వజన్మలో ఎవరు అనేది నేనేం తెలుసుకోవాలా. కొంతమందికి ఆ జ్ఞానం ఉంటుంది, కొంతమందికి ఆ జ్ఞానం లేకపోవచ్చు. కానీ ఈ జన్మలో ఈ రోజుకి మనం ఏం చేయగలం అనేది మన చాయిస్. ఓకే, మనం ఏదైనా యాంగ్జైటీని, కొంచెం టెన్షన్స్ ని కంట్రోల్ చేయడం, అది కూడా కొంచెం చెప్పండి. ఇప్పుడు ఉన్న సమాజంకి చాలా ఇంపార్టెంట్, అందరికీ అవసరం అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటివి ఏదైనా ఉంటే పూర్వజన్మలో, ఇప్పుడు మైగ్రేన్ ఆమె తెలుసుకునింది కదా, ఈ ఇవులేకు ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇప్పుడు యాంగ్జైటీ అనేది ఉందనుకోండి, రోజు రోజుకి నా యాంగ్జైటీ తగ్గుతుంది అనేది అనుకోకూడదు. అంటే మీకు ఏది కావాలో అది అడగాలి యూనివర్స్ ని. ఆవిడ సీక్రెట్ బుక్ లో చెప్తారు కదా, మీకు
హెల్త్ కావాలి, రోగం వద్దు నాకు, నా రోగం తగ్గాలి కాదు, నా హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. మోకాలు నొప్పి ఉందనుకోండి, మోకాలు నొప్పి తగ్గాలి అని కాదు, మోకాలు స్ట్రెంగ్త్ పెరగాలి అని అనుకోవడం అలవాటు చేసుకోండి రిపీటెడ్గా. నిద్ర లేవగానే ఈరోజు నా బాడీ నాకు చాలా బాగా సహకరిస్తుంది, నేను ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాను, చేసేది నాలో ఉండే ప్రతిక్షణం నాలో నడిపించే దైవం నన్ను నడిపిస్తాడు. ఇలా అఫర్మేషన్స్ తీసుకునేది చేసుకుంటూ ఉంటే దాంట్లో నుంచి బయటకు రావచ్చు. అప్పుడప్పుడు మనం తినే ఫుడ్లో మనం ఉప్పు కారాలు తింటాం కదా, మనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. అరిషడ్ వర్గాలు కంప్లీట్ గా జయించామనుకోండి, దుఃఖరహితమే జన్మరాహిత్యం అంటారు, జీవన్ముక్తం అయిపోతాం అనమాట. అంటే ఏం చేసినా మనల్ని అంటదు. అలాంటి స్థితి తామర ఎంత బురదలో ఉన్న తామర పువ్వుకి అంటదు. ఇప్పుడు మజ్జిగ ఉంది, మజ్జిగ బాగా చిలుకుతాము, అప్పుడు ఏమొస్తుంది? మజ్జిగ చిలికితే వెన్న వస్తుంది కదా. సో ఆ వెన్న ముద్ద చేసిన తర్వాత మజ్జిగలో వేసాక మళ్ళీ కలిసిపోతుందా, అలాగే ఉంటుందా? కలవదు. మజ్జిగలో నుంచి వెన్న ముద్ద సపరేట్ అవుతుంది. దీన్ని గట్టిగా పట్టుకోండి. సో ఈ మజ్జిగను మనం చిలికిన తర్వాత ఎట్లయితే ముద్ద అయ్యాక వెన్నని మజ్జిగలో వేసినా కూడా అంటదు, సపరేట్ గానే ఉంటుంది, తర్వాత కాచుకోవచ్చు మన నెయ్యిలాగా. సో అలాగా మనం ప్రపంచంలో ఉన్న ఈ చిలకడం అనే ప్రాసెస్ ఏంటి? మన మైండ్ కి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడం. మన మైండ్ ని బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా కానీ, లేదంటే ఒక మంచి పనులు చేయడం వల్ల కానీ, లేకపోతే ఆయన చెప్పారు కదా సేవ చేసింది, ఆయన ఆస్తినంతా ఇచ్చేసాడు, ఇంకెలాగో చనిపోతానని, టక్ నెక్స్ట్ డే అంతా మాయమయ్యేలాగా అయిపోయింది. సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయదు అవి. సో మీకు చేతనైనంత వరకు మీరు 10 మందికి ఒక మంచి కార్యాలు చేయడం ద్వారాను, భగవంతుడికి సమర్పణ చేసిన ద్వారాలో, క్షమించేసేయడం. ఎవ్వరు ఏం చేసినా కూడా అవతల వాళ్ళ ప్రాబ్లం అది, వాళ్ళల్లో మంచి చూడమని నేను చెప్పట్లా, కానీ మన చుట్టూ ఉండే వాళ్ళు మనం ఎంతగా క్షమించేసి మన మైండ్లో నుంచి తీసేస్తామో అంతగా మనము మానసిక శారీరక జబ్బుల నుంచి దూరం అవుతాం. అది ఖచ్చితంగా. సో మన క్షమా సాధన చేయాలి, అన్నిటికంటే మించిన సాధన క్షమా సాధన. సో అలా మజ్జిగలో చిలకంగా ఎలా అయితే మజ్జిగలో ఉన్నా కూడా వెన్న ముద్ద కరిగిపోదో, అలాగే మనం సాధన చేయడం అంటే గంటలు కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, సమర్పణ చేయడమే సాధన. ఈ క్షణంలో మనం ఇది నేను కాదు చేసేది, నేను అని అనుకున్న ప్రతిసారి నాలో ఉన్న పరమాత్మని సమర్పణ చేయడం, క్షమించడం, సేవ చేయడం, ఇవి చేసుకుంటూ ఉంటే సేవ, క్షమ, సమర్పణ ఈ 3 చేసుకుంటూ ఉంటే మనం ఈ శారీరక మానసిక రుగ్మతల నుంచి బయటపడి మనకు కావాల్సింది మనం చేసుకోగలం. తర్వాత మీకు ఏం కావాలన్నా అబండెంట్ గా కావాలని విడిచిపెట్టండి. మీకు నెలకి ఇంత సంపాదన కావాలి అని అంటే ఇంతే కావాలని అనుకోండి, పుష్కలంగా కావాలి నాకు, నేను పుష్కలంగా సంపాదించగలను అని అనుకుంటే దానికి సంబంధించిన రిసోర్సెస్ వస్తాయి. నాకు హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అనుకోండి. నేను ఇంతే కదా కోరుకునేది కాదు, మీ కోరిక సముద్రం అంత ఉండొచ్చు, కానీ యాజ్ లాంగ్ యాజ్ అత్యాశ కాకపోయినంత వరకు మీ కోరిక లేకపోతే, మనకు కోరిక అనేది ఏంటంటే మనం ఈ సంసారంలో ఉన్నాం. మనం హిమాలయాల్లో ఉంటే ఊరికే బుద్ధుడు లాగా ఎన్లైటెన్ మాస్టర్స్ లాగా ఉండగలం. మన ఇక్కడ ఉన్నప్పుడు కోరిక ఉంటుంది, మన బిడ్డలకి మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి పొజిషన్ కి రావాలి, అలా కోరుకోవడం తప్పే కాదు. అవును. కాకపోతే ఆ కోరే దాంట్లో ఒక ఇవి ఉంటాయి. సో దాన్ని బట్టి సమర్పణ భావంతో, క్షమాభావంతో, సేవా భావంతో మన కర్మల్ని ఇట్లే దగ్ధం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఇంకా నమస్తే మేడం. చెప్పండి. నా పేరు షాకిరా మేడం. మేడం మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా మేడం, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంపీసీ బైపీసీ అని, అయితే డాక్టర్ లేదా ఇంజనీర్ అని. సమ్ టైమ్స్ అది ఒకటి విజువలైజేషన్ చేసుకోమని చెప్పారు మేడం, ఇక్కడ సీట్ వచ్చేసింది అని. కానీ ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ గాడ్స్ ప్లాన్, మన ప్లాన్ కన్నా గాడ్స్ ప్లాన్ బెస్ట్ గా ఉండొచ్చు కదా మేడం. మన పర్ఫెక్ట్ దాంట్లో స్టిక్ అయిపోతే ఎట్లా మేడం? అప్పుడు ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ క్వశ్చన్. అంటే మనం పెట్టే ప్లాన్ లో అది నా విషయంలో కూడా అయ్యిందండి. ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ తిరుపతిలో చెప్తుంటే అర్థమైంది మేడం, మీరు డాన్స్ ఇంట్రెస్ట్ అన్నారు కదా మేడం, అది ఇప్పటికీ అవలా. అది అంటే ఆ కోరిక తీరకపోతే నాకు మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది అలా ఏం లేదు. అది నా ఛాయిస్, నేను ఇంకో జన్మలు తీసుకోవాలా, ఈ జన్మ ఎండ్ చేయాలా అనేది నా ఛాయిస్. అది నాకు బాగా క్లారిటీ ఉంది. ఇదేంటంటే ఇప్పుడు మీరు చెప్పింది కూడా వాళ్ళకి ఏది ఇంటర్మీడియట్ అన్నారు కదా, నేను ఎంబీబీఎస్ అయిపోయాక నాకు పిల్లలు అంటే చాలా ఇష్టము. నేను ఫస్ట్ టైం ఎంబీబీఎస్ అయిపోగానే ఎంట్రన్స్ రాస్తే నాకు 128 ర్యాంక్ వచ్చింది.
అంటే ఒక నెలకే పెట్టారు. ఒక నెల తర్వాత రాస్తేనే నాకు ఇంత వచ్చింది, సంవత్సరం చదివితే 20 లోపల ర్యాంక్ తెచ్చుకుంటాను, అప్పుడు నాకు పీడియాట్రిక్ సీట్ రావాలి ఓసీలో అంటే 20 ర్యాంక్ రావాలి, 20 లోపల రావాలి అప్పట్లో మా రోజు అని ఒక సంవత్సరం అంతా కష్టపడి చదివితే అది 158కి వెళ్ళింది ర్యాంక్, ఇంకా పెద్దదైంది. సో 158 ర్యాంక్కి నాకు పెథాలజీ తప్ప ఏది రాలేదనమాట. సో కానీ పెథాలజీ నేను అయిష్టంగానే తీసుకున్నా, కానీ తీసుకున్నాక థరోగా ఎంజాయ్ చేస్తున్నా ఈ రోజుకి కూడా నేను. అంటే నా డెసిషన్ పీడియాట్రిక్స్, గాడ్స్ డెసిషన్ పెథాలజీ. నేను ఆ గాడ్స్ డెసిషన్ని ఒబే చేశా. నియర్స్ అయ్యా నేను చేయలేకపోయాను, ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకోలేదు, అవకాశం వస్తే నేర్చుకుంటాను అనుకున్నాను, కానీ నాకు అవకాశం వస్తే పీడియాట్రిక్స్ చేయాలని అనుకోలే. ఎందుకంటే నాకు వచ్చిన పెథాలజీని నేను మనస వాచ కర్మణ ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అప్పుడు అనలైజ్ చేశాను, గాడ్ ఎందుకు ఇది ఇచ్చాడు అని. అంటే పిల్లలు అంటే ఇష్టము అని అన్నప్పుడు పిల్లల సఫరింగ్ చూడలేదు కదా సోల్, అప్పటికి నా మెచ్యూరిటీ లేదు. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ పిల్లలు నాకు ఏ పిల్లలు వస్తారు, నేను ఆ పీడియాట్రిక్స్ తెస్తే సఫరింగ్ ఉండే పిల్లలే వస్తారు. సో అప్పుడు భగవంతుడికి బాగా తెలిసిందనమాట, సఫరింగ్ నువ్వు చాయిస్ ఎందుకు తీసుకుంటావు, పిల్లలు ఇష్టం ఉన్నప్పుడు చక్కగా వెళ్ళి పిల్లలతో స్పెండ్ చేసుకోవాలి, అంతేగాని వాళ్ళు జబ్బుతో ఏడుస్తూ ఉంటే చూడలేం కదా. అందుకే నాకు పెథాలజీ ఇచ్చాడని నేను తర్వాత రియలైజ్ అయ్యా. కానీ ఇప్పుడు ఆ టార్గెట్ అనేది మనం పెట్టుకుంటే అది కొంచెం ఫ్రీ విల్ యాక్షన్ ఇది ఉంటాయి. ఈ మెడిసిన్లో సీట్ రావడం అనే విషయంలో మాత్రం నేను బాగా సంకల్పం గట్టిగా పెట్టి తెచ్చుకున్నా. సో అట్లా ఒక్కొక్కసారి కొన్ని ఛాయిస్లు ఫ్రీ విల్ మారుతూ ఉంటాయి, కానీ భగవంతుడికి మనకి ఏది కావాలో బాగా తెలుసు. మన ప్రయత్నం మాత్రం మనస వాచ కర్మణ పూర్తిగా ఉండాలి. ఓకే అండి, ముగిద్దామా అండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా ఆయన ఏరో ఇంజనీర్ కావాలనుకున్నారు మేడం, కానీ ఆయనకి ఇంటర్వ్యూలో ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ఫెయిల్ అవుతారు. గాడ్స్ విల్ లో ఏముంది, ఆయన డిఆర్డిఓ డైరెక్టర్ కావాలి, ఇన్ని మిజైల్స్ తయారు చేయాలని ఉంది. సో మనం ఒకసారి మనం అనుకున్నప్పుడు భగవంతుడి డెసిషన్ వేరే ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా జరిగితే మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. అది కరెక్ట్. అప్పుడు ఏమవుతుందనంటే ఆ తీసుకున్న దాంట్లో మనం కరెక్ట్ గా ఎక్సెల్ చేయగలుగుతాం. షరీఫున్నీసా గారు అడిగినట్టు మాకు ఇది కూడా మా గాడ్ చెప్పిందేనేమో, మిమ్మల్ని కలిసి మేము ఇలా మీ దారిని చూస్ చేసుకోవాలి మీరు అనే దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి, చక్కగా మీరు అనుకున్నది సాధిస్తారు, మా డెస్టినీలో మిమ్మల్ని కలవాలి, ఈ పాత్ ని ఎంచుకోవాలి అనేది కూడా ఆయన రాసిందే మాకు. థ్యాంక్ యూ. సార్ లక్ష్మీనారాయణ గారిని అన్మ్యూట్ చేయండి సార్. సార్ హోస్ట్ శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే బుచ్చిడిపాళెం లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నా. ఓకే ఓకే, చెప్పండి. సరకాల దర్శనం అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ. ఏమా మనం మరి అఫర్మెంట్స్ పెట్టుకోవడం ఒకటిను, దానికి సంబంధించిన ప్రయత్నం, గత జన్మ వాసనలు అవి మనకి మరి ఏదో చెప్తారు కదా పెట్టి ఉండాలని, మరి ఇవన్నీ కూడా క్లబ్ అయితేనే కానీ మనకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఒక్కోసారి మనం ఎంత సంకల్పం పెట్టినా కూడా ఒక్కోసారి సంకల్పాలు నెరవేరకపోవచ్చు, దానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మన పెద్దవాళ్ళు చేసింది మనం చేసుకుంది అంతా క్లబ్ అయితే గానీ ఒక కార్యరూపం దాల్చదే అనిపిస్తుంది మేడం. కరెక్టే, అన్ని కలిసే జరుగుతాయి, కానీ మనం పెట్టే దాంట్లో లోపం ఉండకూడదు, మనం చేసే క్రియలో డౌట్ లేకుండా పూర్తిగా వికల్పం లేకుండా సంకల్పం వచ్చే సంకల్పం అన్నట్టుగా నిష్కామ కర్మ చేయాలి. పెట్టుకొని తీవ్ర ప్రయత్నం చేసి నిష్కామ కర్మ దాంట్లో మనకి ఎంతవరకు సోర్సెస్ ఉన్నాయి అవి పూర్తిగా మనం యూజ్ చేసుకుంటా ముందుకు పోతూ ఉండాలి. సంకల్పం పెట్టినంత మాత్రం కావు, కాబట్టి దానికి తీవ్ర ప్రయత్నం సాధన. మనం ఎంతవరకు చెప్పిందా సార్ చెప్పారు కదా, ఎంతవరకు మీరు సేవ చేయగలరు, ఎంతవరకు మీకు సోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా బేసిక్స్ మనకి ఇది కదా మేడం. కొంతమంది ఏంటంటే అవకాశం ఉన్నా కూడా మంచి చేయకుండా నాకు అది జరగాలి ఇది జరగాలంటే అది కాదు కదా. అవును, మన సిస్టర్ చెప్పినట్టుగా మనకి మనం చేసిన దాన్ని బట్టి మనకు వస్తుంది. అది ఇప్పుడు కానీ గర్జానములు కానివ్వండి, ఇప్పుడు ఉండాలి, ప్లస్ ముందు ఉండాలి. నిస్వార్థ సేవ, నిష్కామ కర్మ అనేది. మరి ఇవన్నీ కూడా మనకు తోడైతే గానీ మనకు కాదు. ఏదేమైనప్పటికీ
ఏది చెప్తారు కదా, పాట కూడా ఉంది, అనుకున్నదే జరిగింది దైవం ఎందుకని. మరి అనుకున్న జరగకపోవచ్చు, కాబట్టి మీరు అంతగా మనకి ఏది వస్తే దాన్ని అంగీకరించే స్థితి కూడా మనకు ఉండాలి. అంతే, నాకు అదే కావాలంటే ఇంకా సఫరింగ్ మేడం. ఇదంతా మీలాంటి పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉంటుంటే మనకు కొద్దిగా జ్ఞానం వస్తుంది. అది ఆచరణలో పెట్టుకోవాలా. ఉంటే చేస్తారా? ఇంకా క్లోజ్ చేద్దాం మేడం. అనౌన్స్మెంట్ ఏదో అన్నారు. అవును మేడం, అందరికి చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే దయచేసి త్వరగా అడగండి. ఇప్పుడు ఈలోగా ఏంటంటే మనకు మేడం గారి ద్వారా మనకు నెల్లూరులో ఒక మినీ హాల్ కానీ, లేదంటే ఇక్కడే మనకు రామచంద్ర మిషన్ లో కానీ ఒక రోజు 4 to 6 ఒక సండే రోజు సాయంత్రం 4 నుంచి 6 వరకు ఒక సెషన్ అనుకుంటున్నాము. ఇలాగే ఆరోగ్యము, స్పిరిచువల్, సైన్స్, స్పిరిచువల్, ఆరోగ్యం, ఈ మూడింటి కలయికతో మేడం గారి ద్వారా ఒక సెషన్ అనుకుంటున్నాం. ఒక 3 hours, 2 to 3 hours మధ్యలో. మీరు ఎవరైనా రాగల వాళ్ళు, జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే దానికి కొంత మినిమం ఫీజు ఉంటుంది. ఎక్కువ ఉంటుందండి, మాక్సిమం చాలా తక్కువే ఉంటుంది. సో ఇది కూడా ఎందుకు అంటే ఒక ఆసక్తి కొరకు, ఏదో ఉచితంగా వచ్చాము నేర్చుకున్నాం వెళ్ళిపోవడం అనేది కాకుండా, మనం ఒక ప్రదేశాన్ని వాడుకున్నప్పుడు ఆ ప్రదేశం మనకి ఇచ్చిన వాళ్ళకి మనం ఉపయోగపడాలి. ఇప్పుడు ఏదైతే చెప్పారో కర్మ రుణానుబంధం బట్టి, సో మనకు మళ్ళీ జన్మ సహా మనం కొన్ని తీసుకోకుండా ఉండాలి అంటే కొన్ని చేయాలి. సో అట్లా వాటి మెయింటెనెన్స్ కోసం మినిమం 100 or 200 రూపీస్ ఎంతో చెప్తారు. మీరు ఎవరైనా రాదలిస్తే శ్రీనివాస్ సార్కి కానీ, లేదంటే నాకు కానీ మీ నేమ్స్ ఇస్తే మంచిది. తర్వాత ఇంకొక చిన్న విన్నపం, ఇప్పుడు మనకు నాకు తెలిసినంత వరకు తిరుపతి, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాల నుంచి కొందరు జాయిన్ అయి ఉన్నారు. అలా ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే దయచేసి నా నెంబర్ 7702556445 7702556445 ఈ నెంబర్కి ఒకసారి మీరు ఓం నమ శివాయ అని, లేదంటే ఓం అని ఒకసారి వాట్సాప్ చేయండి మీ పేరుతో. ఎందుకు అంటే నెక్స్ట్ సెషన్ ఉన్నప్పుడు మీకు నేను డైరెక్ట్ గా లింక్ పంపిస్తాను, అందుకనండి. తర్వాత నాకు యాక్చువల్ గా మా క్లాస్మేట్ యుఎస్ఏ నుంచి వచ్చారు మేడం, లక్ష్మి తన పేరు. ఏమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చమ్మా లక్ష్మి. తను రావడం కూడా చాలా హ్యాపీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్ష్మి గారికి, శిరీష మేడం గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే సుహాసిని మేడం గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. ఎందుకంటే సుమారు 45 minutes జూమ్ లో వెయిట్ చేశారు వాళ్ళు మన కోసం. ఏదో చెప్తారు కదా, ఒక కార్యం కోసం కొన్ని సప్త సముద్రాలు దాటాలి అంటారు. అట్లా గురువు గారు ఏంటంటే మనకు ఘాట్ కి ఎంటర్ అవ్వగానే జూమ్ ఆన్ చేసి ఇచ్చేసారు పోస్ట్ ఇచ్చి. సో అప్పటి నుంచి 45 minutes జూమ్ లో వెయిట్ చేసాం మేము అందరం ఈ మీటింగ్ కోసం. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా. చూడండి, ఒక మంచి కార్యక్రమంకి నేను ఒంటరిగా ఉన్నానే అనే ఆలోచన లేకుండా భగవంతుడు లక్ష్మి గారిని, శిరీష గారిని, అలాగే శ్రీనివాస్ గారిని ముగ్గురిని కలిపారు. ఎక్కడో యుఎస్ లో ఉన్న మా క్లాస్మేట్ తను వచ్చి వైఫై కోసం అట్లాగే వెయిట్ చేశారు. చాలా చాలా ప్రత్యేకంగా పతంజలి టీం నుంచి ధన్యవాదాలు. అలాగే మీ నేమ్స్ అందరికి ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే ఇవ్వండి. సుహాసిని గారికి కానీ, శ్రీనివాస్ గారికి కానీ, లేదు నాకు కానీ ఇస్తే అందరిని ఒక గ్రూప్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ సండే మేబీ మాకు చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, అది అయిపోతే మేబీ నెక్స్ట్ సండే 14 కానీ లేదు 21 కానీ ప్లాన్ చేస్తాము. వీలైనంతగా మీరు వచ్చి మీతో పాటు ఇంకొకరిని కానీ లేదు ఇద్దరిని కానీ. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాం అనుకోకండి, మంచి పెరిగితేనే చెడు తగ్గుతుందండి. ఇలా మనం మంచి వాళ్ళం అనుకునే వాళ్ళని బలంగా పెరిగితేనే చెడ్డవాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు, మంచి పెరుగుతుంది, సత్యయుగం రాబోతుంది. సో స్వస్తి పలుకుతున్నాను మరొకసారి మా పతంజలి టీం నుండి, ముఖ్యంగా బాలు గురుజీ గారికి, అలాగే ఈ కార్యక్రమంకి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మేడం గారు మనకి విలువైన సమయం ఇచ్చారు. చూడండి, మార్నింగ్ యాక్చువల్ గా జ్ఞానం చెప్తాము అంటే